గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు హరికృష్ణ. సో ఐ థింక్ నా వాయిస్ మీ అందరికి ఆడిబుల్గా ఉందా? ఒకసారి రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఇచ్చి వస్తారు. ఇప్పుడు మై వాయిస్ వాజ్ ఆడిబుల్, రైట్? సో 1 సెకండ్, రైట్. సో వెరీ గుడ్. కేవలం కొద్దిమంది మాత్రమే రైజ్ హ్యాండ్ చేశారంటే మిగతా వాళ్ళకి మా వాయిస్ ఆడిబుల్గా లేదనా, లేదా ఉందనా, అసలు మీటింగ్ ఉన్నారా, మీరు లేరా? సో గివ్ సమ్ క్లారిటీ, బికాజ్ సో చాలా చాలా ఇంపార్టెంట్ వెబినార్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఒక ట్రైనింగ్ సెషన్ మనం చేస్తున్నాం, కాబట్టి అందరు కూడా పార్టిసిపేట్ చేసి అందరు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ మనం చేసుకోవాలి, రైట్? సో వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ రెస్పాన్స్, రైట్? సో నా పేరు చెప్పాను ఆల్రెడీ మీకు, హరికృష్ణ మామిడి, అండ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ నేను. సో బీటెక్ తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ కోసం చాలా ఆపర్చునిటీస్ వెతికా నేను. సో లైఫ్లో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను అంటే నా జీవితం ఇలా ఉండాలి, సో చిన్నప్పటి చాలా డ్రీమ్స్ నాకు ఉండేవి. సో నాకు క్లారిటీ ఉంది నా లైఫ్ పట్ల. సో కానీ ఆ లైఫ్ పట్ల క్లారిటీ ఉన్నప్పుడు మనం ఎంచుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అందరిలాగా 9 to 5 జాబ్ కాకుండా డిఫరెంట్గా నేను థింక్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సో బై గాడ్ గ్రేస్ మంచి కంపెనీ, నిజంగా చాలా బ్లెస్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ ఏజ్ లోనే, చిన్న ఏజ్ లోనే నాకు ఈ కంపెనీలో ఆపర్చునిటీ రావడం అండ్ దీనిలో చాలా సక్సెస్ఫుల్ గా జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ టేకింగ్ మై ఫ్యామిలీ లీడింగ్. సో మా ఫ్యామిలీని కూడా నేను ఈ ఆపర్చునిటీ ద్వారా, కేవలం విత్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ లీడింగ్ మై ఫ్యామిలీ. సో నాట్ ఓన్లీ లీడింగ్, అండ్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలన్న ధైర్యం, నమ్మకాన్ని ఈ కంపెనీ నాకు ఇచ్చింది. సో రైట్. సో మీ అందరికి కూడా గ్రేట్ వెల్కమ్ అండి. సో గ్రేట్ ఆపర్చునిటీకి గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాను. సో ఇవాళ మీరందరూ కూడా మొదటి వెబినార్ విన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా సెకండ్ 2 వెబినార్స్ విన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సీనియర్స్ కూడా ఉండొచ్చు. సో ఎవరైనా సరే మీ అందరూ కూడా ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి. మీకు ఆల్రెడీ మెసేజ్ చెప్పారు, ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోండి అండ్ టేక్ ఏ నోట్ బుక్. ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా మాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది మీకు ఫర్దర్ గా మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో త్వరగా నోట్ బుక్స్, పెన్స్, సో కీప్ విత్ యూ, రైట్? నేను ఒక చిన్న ప్రజెంటేషన్ ద్వారా నేను షేర్ చేస్తాను అసలు ఏంటి, రైట్? సో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవాళ పర్టికులర్ సెషన్ అండి, మనకు కంపెనీలో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ సెగ్మెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మన కంపెనీలో నంబర్ ఆఫ్ వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి కేవలం సింగిల్ సెగ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎక్కడ కంపెనీ మనకు ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు. ఆల్ కేటగిరీస్, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఎవ్రీ లైఫ్ స్టైల్. సో ఇక్కడ అన్ని రకాల వాడకం ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇవాళ మనం పర్టికులర్ గా ఈ హాఫ్ అన్ అవర్, ఈ 1 అవర్ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే జాయింట్ హెల్త్, జాయింట్ కేర్. సో జాయింట్ కేర్ అనే సెగ్మెంట్, జాయింట్ కేర్ అంటే తెలుసు కదా, మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి సిస్టమ్. సో హ్యూమన్ బాడీ ఆల్రెడీ మీ అందరూ తెలుసు, హ్యూమన్ బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమైనది. సో దీనిలో ఆల్మోస్ట్ సెల్స్ అని కలిస్తే, టిష్యూస్ అని కలిస్తే, ఆర్గాన్స్ అని కలిస్తే, సిస్టమ్స్ అని కలిస్తేనే హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో 11 మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉంటాయండి. 11 మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్. సో దానిలో మనకు బాగా తెలిసిన సిస్టమ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, తర్వాత మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటారు, అంటే ఎముకలకు సంబంధించిన సిస్టమ్. అండ్ దాంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఇట్లా 11 కేటగిరీస్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ 11 సిస్టమ్స్ కరెక్ట్ గా ఫంక్షనింగ్ జరిగితేనే ఒక హ్యూమన్ బాడీ హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండగలరు. ఈ ఒక 11 సిస్టమ్స్ లో ఏ సిస్టమ్ లో మనకు ఇబ్బంది అనిపించినా సరే మనం ఆ హెల్త్ ని మెయింటైన్ అవ్వడం, ఆ హెల్త్ ని మనం ఆస్వాదించలేము. సో ఈ మొత్తంలో ఇవాళ మన సెగ్మెంట్, మన సిస్టమ్ ఏంటంటే జాయింట్ సిస్టమ్. ఈ జాయింట్ కేర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఎవర్ లివింగ్ ఈ జాయింట్ కేర్ చేయడంలో అసలు అల్టిమేట్ ప్రొడక్ట్స్ అంటే అల్టిమేట్ సప్లిమెంట్స్ మన కంపెనీ ఏం చేస్తుంది. రియల్లీ మీరు డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్స్ విన్న తర్వాత డెఫినెట్ గా మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీకు గుర్తుకొస్తారు, మీ ఫ్రెండ్స్ మీకు గుర్తుకొస్తారు. సో డెఫినెట్ గా మనం వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఆలోచన మీకు డెఫినెట్ గా కలుగుతున్నారు. సో ఏంటి ఆ ప్రొడక్ట్స్ చూద్దాం. ప్రొడక్ట్స్ లోకి వెళ్లే ముందు అసలు జాయింట్ అంటే ఏంటి, అసలు దానికి ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి జాయింట్స్ కి, సో ఎందుకు వస్తున్నాయి ఛాలెంజెస్, వీటన్ని గురించి కూడా బ్రీఫ్ గా, నేను డాక్టర్ కాదు ఇక్కడ, నేను మెడిసిన్ ఏమి రికమెండ్ చేయట్లేదు, అంటే డెప్త్ గా మనం అంత అవసరం లేదు. మీకు ఓవరాల్ గా మీకు సబ్జెక్ట్ మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, రైట్? సో మన హ్యూమన్ బాడీలో అంటే టోటల్ గా 360 జాయింట్స్ ఉంటాయండి. 360 జాయింట్స్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బాడీ. ఎదిగిన హ్యూమన్ బాడీలో 320 జాయింట్ ఉంటాయి. అదేంటి సార్ మీరు ఒక 10 జాయింట్లు పెట్టి 320 జాయింట్ అంటే 320 జాయింట్ పెట్టడానికి ఆ స్క్రీన్ సరిపోలేదు అనమాట. అందుకే మీకు మేజర్ జాయింట్స్
ఏవైతే హ్యూమన్ బాడీలో మేజర్ జాయింట్స్ ఉంటాయి వాటిని డిస్ప్లేలో పెట్టడం జరిగింది. కానీ 360 జాయింట్స్ సార్ 360 ఎక్కడ ఉన్నాయి సార్ అంటారా? సో మీ వేలు ఒక ఫింగర్ కి ఇక్కడ 3 జాయింట్లు ఉన్నాయండి. ఈ వేలుకి 3 జాయింట్లు ఉన్నాయి, ఈ వేలుకి 3 జాయింట్లు ఉన్నాయి, మళ్ళీ ఈ 5 వేలకి మళ్ళీ ఒక 10 జాయింట్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఈ మోచేత ఒక జాయింట్ కదా, ప్రతి చూడండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ భుజం దగ్గర ఒక జాయింట్. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీ బాడీలో 360 జాయింట్లు ఉన్నాయి. సో ఏ జాయింట్ లో మనకి ఇబ్బంది అనిపించినా సరే మన అక్కడ పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, సో నొప్పిని భరించలేని రావడం, చాలా రకాల ఇబ్బందులు కలిగేస్తారన్నమాట. సో ఈ 360 జాయింట్లకి మనం పర్టికులర్ గా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. గాడ్, ఎందుకంటే దేవుడు మన శరీరంలో ఒక సిస్టమ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాడు. అయితే ఆ జాయింట్స్ అని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయి, ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల, ఇప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, పర్టికులర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా వీటిలో సమస్యలు రావడం మొదలైనమాట. సో ఎస్పెషల్ గా ఈ జాయింట్స్ లో ఒకప్పుడు జాయింట్ ప్రాబ్లం అంటే ఎప్పుడో ఒక 60లో 70లోనూ ముసలి అయిన తర్వాత వినేవాళ్ళం. ఇప్పుడు మీరు గమనిస్తే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారండి. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, లైక్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఎక్కువగా బరువులు ఎత్తే పనులు ఉండేవాళ్ళు కావచ్చు. సో మేజర్ గా యూత్ లో చాలా మంది ఇప్పుడు చేస్తున్న జాబ్స్ అనే అవ్వచ్చు ఎలా ఉన్నాయంటే శరీరానికి ఒక వ్యాయామం లేకుండా అట్లాగే సిట్టింగ్, ఎస్పెషల్ గా సీట్ లో కూర్చొని అలాగే పనిచేయాల్సిన పరిస్థితుల్లో, కండిషన్స్ లో చాలా జాబ్స్ ఉండిపోయినాయి. ఆ సిట్టింగ్ జాబ్ లో చాలా మందికి పెయిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్యాక్ బోన్ పెయిన్ రావచ్చు, లేదా రకరకాల జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట. సో కాజెస్ ఏంటి, అసలు కారణాలు ఏంటి, అసలు జాయింట్ పెయిన్ రావడానికి అలా కారణాలు ఏంటి మనం చూసుకున్నది ఇక్కడ ఆర్థరైటిస్ రిలేటెడ్ కాజెస్, కాజెస్ అన్రిలేటెడ్ టు ఆర్థరైటిస్, 2 రకాల కారణాలు ఉన్నాయి కదా, గమనించండి, నోట్ చేసుకునే పాయింట్. మీరు ఒక వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు లేదా మీరే కనుక ఆ వ్యక్తి అయితే ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆర్థరైటిస్ రిలేటెడ్ కాజెస్ ఏంటి, కాజెస్ అన్రిలేటెడ్ టు ఆర్థరైటిస్ ఏంటి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్స్ జాయింట్ లో పెయిన్ రావడం అనేది మనం ఆర్థరైటిస్ అంటున్నాం. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాత, వీటిని మనం ఆర్థరైటిస్ అంటాం. సో వీటిలో ఆర్థరైటిస్ రిలేటెడ్ కాజెస్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఇది ఒక కండిషన్, దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, సెకండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, థర్డ్ స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ అంటారు, అండ్ ఫోర్త్ వచ్చేసి వైరల్ ఆర్థరైటిస్. ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ రిలేటెడ్ కాజెస్. మరి కాజెస్ అన్రిలేటెడ్ ఆర్థరైటిస్ ఏంటి అంటే సో ఫైబ్రోమాల్గియా అంటే ఏంటంటే శరీరంలో కొన్ని ఏరియాస్ లో మనకు స్వెల్లింగ్ రావడం, ఇన్ఫ్లమెంటేషన్ రావడం, ఎస్పెషల్ గా మనకు మెడ భాగంలో, భుజాల దగ్గర. అసలు అది యాక్చువల్గా ఏంటంటే అదొక బోన్ సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు, కానీ మీకు బోన్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ఇది ఏంటంటే టిష్యూస్ కి మజిల్స్ కి వచ్చేటువంటి సమస్య, ఫైబ్రోమాల్గియా అంటారు. అండ్ సెకండ్ వన్, సారీ నెక్స్ట్ దీని కింద చూడండి, హెమార్థ్రోసిస్ అంటారు. అంటే ఇదేంటంటే ఇది కూడా ఏంటంటే బోన్స్ కి వచ్చిన ప్రాబ్లం కాదు, కానీ బోన్ కి మజిల్ కి మధ్యలో బ్లడ్ అవుతుంటది. ఈ కండిషన్ లో రక్తస్రావం జరుగుతుంటది అనమాట. ఇది ఒక కండిషన్. దానికి కూడా మనం ఏం ఫీల్ అవుతామంటే లోపల ఏదో అరిగిపోయిందో, లోపల ఏదో కరిగిపోయిందో, రకరకాల మనం ఊహించుకుంటాం. కానీ ఇది ఒక కండిషన్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేస్తే అసలు ఈ 8 పిక్చర్స్ లో అసలు దేని వల్ల మీకు పెయిన్స్ వస్తున్నాయి అనేది డాక్టర్ మీకు ఆ ఎక్స్రేస్ ద్వారా, స్కాన్స్ ద్వారా మీకు బయట పెట్టేస్తారు. అండ్ ఇంకొక కండిషన్ హైపోథైరాయిడిజం. ఇది కూడా ఒక కేసే. హైపోథైరాయిడిజం అంటే లేడీస్ లో ఎస్పెషల్ మనం చూసేటువంటి కండిషన్. ఇది ఎస్పెషల్ గా ఇది కూడా మన బాడీలో ఒళ్ళు నొప్పులు రావడానికి, చాలా మంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు అండి. ఎవరో కొట్టినట్టుగా, ఎవరో బాధినట్టుగా, కర్ర పెట్టి కొట్టినట్టుగా విపరీతమైన ఒళ్ళు నొప్పులు. వాళ్ళు అడగండి, వాళ్ళు బాగా చెప్తారు. అది మాటల్లో మనం వివరించరు అనమాట. అంత చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అదొక కండిషన్. బాడీ ఒళ్ళంతా కీళ్ళంతా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ డిప్రెషన్ ఇదొక కాజ్. ఎక్కువ మనం డిప్రెషన్ ఫీల్ అయినా సరే మీరు గమనించి చాలా, మీరు ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండండి, మీకు ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది. మార్నింగ్ కల్లా ఒళ్ళు బాడీ అంతా పెయిన్స్ ఉన్నట్టుగా, రెస్ట్ తీసుకుందాము, నిద్రపోదాము, ఇలాంటి కండిషన్. సో ఇవండి కాజెస్. యాక్చువల్ గా ఏంటి కాజెస్ అంటే ఆర్థరైటిస్ రిలేటెడ్ గా ఉన్నాయి, అన్రిలేటెడ్ గా ఉన్నాయి కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు నొప్పులు వచ్చినాయంటే ప్రతిదీ కూడా మీకు ఆ జాయింట్ లో ఏదో అరిగిపోయిందనో కరిగిపోయిందనో మీరు ఊహించుకోకండి. అసలు ఏంటి అనేది మనకు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ స్కాన్ లో ఎక్స్రే చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే మన సబ్జెక్ట్ అంటే మీకు ఓవరాల్ ఇస్తున్నాను సబ్జెక్ట్. సో ఇప్పుడు మనము ఇంకొంచెం డెప్త్ వెళ్దాం. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్? ఈ కండిషన్ లో ఏం జరుగుతుందంటే మీకు ఎస్పెషల్ గా ఈ కండిషన్ మోకాళ్ళ దగ్గర మనం గమనిస్తామండి. మోకాళ్ళలో ఎస్పెషల్ గా, ఎందుకంటే మన హ్యూమన్ బాడీ మొత్తంలో హైయెస్ట్ బోన్ వెయిట్, హైయెస్ట్ బరువు మోయగలిగినటువంటి బోన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ థింగ్ యువర్ నీస్, మోకాళ్ళు. మీ శరీర బరువు మొత్తం మీ మోకాళ్ళ మీద డిపెండ్ ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి, మోకాళ్ళు కనుక సరిగా లేకపోతే మనం అసలు నిలబడలేము,
నడవలేము, అడుగు తీసి అడుగు కూడా వేయలేమండి అనే పరిస్థితులు కొంతమంది మనం వింటుంటాం. మన మామగారు, మన బాబాయ్, మన పెద్దమ్మ, ఇట్లాంటి మా పెద్దమ్మ గారు నేను చూసాను ఈ కండిషన్ లో. సో ఈ కండిషన్ లో ఏం జరుగుతుందంటే బోన్ కి మధ్యలో కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది. కార్టిలేజ్ అంటే జిగురు లాంటి ఒక లూబ్రికేషన్ పదార్థం ఒకటి ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ కండిషన్ లో డీజనరేటెడ్ అంటే అరగడం స్టార్ట్ అవుతుంది. అరుగుదల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అరగడం వల్ల మెల్లిగా ఆ పెయిన్ వల్ల అరుగుదల అరిగే క్రమంలో పెయిన్స్ వస్తాయి. ఈ కండిషన్ మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. హెల్తీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సారీ, ఎప్పుడైతే అది డీజనరేషన్ కరగడం స్టార్ట్ అయిందో, ఒక కవత్తి లాగా మెల్లిమెల్లి కరగడం స్టార్ట్ అయిందో, అప్పుడు దీన్ని ఈ కండిషన్ మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది ఒక జాయింట్ కండిషన్. నెక్స్ట్ ఇంకో కండిషన్ చూద్దాం. చెప్పాను కదా మీకు, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఆర్థరైటిస్ రిలేటెడ్ కేసెస్ అన్నమాట. ఇందా మనం చూసాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ అరగడం కాదు, అక్కడ ఉన్నటువంటి జిగురు లేదా ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. అది కరగడం కాదు, బ్రేక్ అవుతుంది. అల్టిమేట్ గా అది స్వెల్లింగ్ రావడం, అక్కడ చాలా పెయిన్ఫుల్ గా ఉండడం, అసలు గ్యాప్ లేకుండా అంటే బోన్కి మధ్యలో గ్యాప్ లేకుండా కంప్లీట్ గా ఈ బోన్ రాసేసుకొని ఇంకా కంప్లీట్ గా దీని మీద కూర్చుంటుంది అనమాట. అప్పుడు అసలు వర్ణన చేద్దాం ఆ పెయిన్. ఇంకా డాక్టర్స్ ఏం చెప్తారంటే అల్టిమేట్ గా అక్కడ ఉన్న కండిషన్ లో చూద్దాం అప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి. కొంతమందికి అక్కడ ఇంజెక్షన్స్ వేస్తారు, చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్. కొంతమందికి ఇంజెక్షన్స్ రష్ దాటిపోతే ఈవెన్ మోకాల మార్పిడి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అది చాలా అన్బెరబుల్ ఉంటుంది పెయిన్, అది భరించాలి కదా అనమాట. చాలా స్వెల్లింగ్ రావడం, అక్కడ బాగా బ్లడ్ బ్లీడ్ అవ్వడం, ఈ కండిషన్ మనం చూస్తాం. ఇంకో కండిషన్ ఉంది స్పాండిలైసిస్ అంటారండి. స్పాండిలైసిస్ అంటే ఎస్పెషల్ గా వెన్నుపూస, మన మెదడు నుంచి మన నడుము వరకు పిక్చర్ చూడ పక్కన పెట్టాను. ఈ వెన్నుపూస అనమాట. L1, L2, L3 డిస్క్ అంటారు వీటిని, డిస్క్ ప్రాబ్లమ్స్ అంటారు వీటిని. సో యాక్చువల్ గా నార్మల్ స్పైన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి డిస్క్ కి L1, L2, L3 అంటారు వీటిని. ఈ గాడులు ఏవైతే ఉన్నాయో, మనకు ఒక వెదురు బొంగు అనుకుంటే మధ్య మధ్యలో జాయింట్ ఎట్లాగైతే ఉంటుందో, ఇది కూడా వెదురు బొంగు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రతి జాయింట్ కి మధ్యలో ఇది కూడా కార్టిలేజ్ లూబ్రికెంట్ గా ఉంటుంది, చాలా మెత్తటి పదార్థం. ఇది ఏమవుతుందంటే ఈ స్పాండిలైటిస్ కేసెస్ ఎస్పెషల్ గా సిట్టింగ్ జాబ్స్ లో ఉండే వాళ్ళలో ఇక్కడ ఏమవుతుందంటే అది కూడా కరిగిపోయి డిస్క్ దెబ్బతినడం అంటారు అన్నమాట. సో ఇక్కడ నర్వ్స్ కూడా ఉంటుంది మొత్తం కూడా. చాలా అన్బెరబుల్ పెయిన్. అసలు అది ఎట్లా ఉంటుంది అంటే ఇంకా డాక్టర్ ఇచ్చే సజెషన్ అంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ చేసుకుంటారు లైఫ్ లో. సో చాలా మంది స్పైనల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ చాలా మంది సఫర్ అవుతున్నారండి సొసైటీలో. కాబట్టి దేవుడి దయవల్ల మీరు ఎవరు అలాంటి కండిషన్ ఉండకూడదు అనుకుంటాను నేను. సో బికాజ్ ఇవి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. లైక్ చెప్పాను కదా ఇందాక, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, తిన్న ఆహారం చాలా ఇంపాక్ట్ చూపిస్తాను. సో మనం తిన్న ఆహారం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వీటి మీద. సో మీకు అర్థం కావడం కోసం సార్ ఏంటి సార్ ఈ జాయింట్ కి ఏంటి సార్ ఏం చేయాలి సార్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ పెట్టాను. సో ఒక రెండు సైకిల్ ఉన్నాయి ఇక్కడ, రెండు కండిషన్ ఉన్నాయి. ఒకటి డ్రై చైన్ అంటే చైన్ లో ప్రతి లింక్ కి మధ్యలో ఆ జాయింట్ ఉంటుంది కదా, ప్రతి జాయింట్ మధ్యలో మనకు అది చైన్ స్టిఫ్ గా ఉంటే ఏమవుతుంది, ఎండిపోతే స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయితే ఏమవుతుంది, మనకు తొక్కేటప్పుడు సౌండ్ రావడం, కటకడ సౌండ్ రావడం చాలా సార్లు మనం చూస్తున్నాం కదా. ఈ చైన్ లింక్ మొత్తంలో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది టక్ సౌండ్ వస్తుంది. అలాగే మన శరీరంలో కూడా ఈ డ్రై అయిపోయింది. డ్రై ఎందుకు అవుతుంది అంటే కార్టిలేజ్ అరిగిపోవడం ఇది కాజ్ అండి. అల్టిమేట్గా అంటే కార్టిలేజ్ మనం అరిగిపోవడమో లేదా అది బ్రేక్ డౌన్ అయిపోవడమో, కంప్లీట్ గా అది లేకపోవడం వల్లనే, జిగురు లాంటి గుజ్జు లాంటి పదార్థం లేకపోవడం వల్లనే మనకు స్పాండిలైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ కానీ ఇవన్నీ కూడా రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే కార్టిలేజ్. ఇది నోట్ చేసుకోండి, కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల మనకు పెయిన్స్ వస్తున్నాయి. సో కార్టిలేజ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయిల్ మనకు సౌండ్ రాకుండా ఏం చేయాలి, ఆయిల్ వేస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. వెహికల్ లో ప్రతి జాయింట్ కి మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కాలి, ఎంతమందికి అలవాటు ఉంది ఇక్కడ, ఎంతమందికి అలవాటు ఉందండి సైకిల్ దొక్కే అలవాటు? రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఇచ్చేయండి. సైకిల్ దొక్కాలంటే ఇది సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది అనమాట, రైట్. సో సైకిల్ షాప్ మనం వెళ్ళినప్పుడు అక్కడ చాలా సార్లు మనం చైన్ కానీ జాయింట్స్ కానీ ప్రతి వీల్ లో లోపల మొత్తం అన్నిట్లో ఆయిల్ వేస్తాం కదా. బైక్ అయినా కార్ అయినా ఏదైనా సరే అండి, నడుస్తున్న ప్రతి దానికి కూడా ఆయిల్ అవసరం. అది మనిషి అయినా వస్తువు అయినా లేదా వెహికల్ అయినా. కాబట్టి ఈ బయట అయితే మనకు షెడ్లు ఉన్నాయి, మరి బాడీలో ఆయిల్ అయ్యారండి. ఆయిల్ అంటే సార్ నేను రోజు పామాయిల్ తాగుతానండి, సో రోజు పామాయిల్ తాగుతాను కదా, రోజు పామాయిల్ తింటుంటానండి, లేదా ఇంకో ఆయిల్ తింటుంటానండి, రకరకాల ఆయిల్ తింటాను, ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి. అఫ్ కోర్స్ అది కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం తిన్న ఆయిల్ నిజంగా అవి రియల్ గానే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయిల్ లాగా ఉన్నాయి, ఆరోగ్యాన్ని పోగొట్టే ఆయిల్ లాగా ఉన్నాయి. కల్తీ లేని ఆయిల్ లాగా తీసుకుంటామా, కల్తీ ఉన్న ఆయిల్ తీసుకుంటాం. సో ఒకప్పుడు ఉండే క్వాలిటీకి ఇప్పుడు ఉండే క్వాలిటీకి అసలు నక్కకు నాగలకు తేడా ఉంది. సో
చాలా భయంకరమైన దారుణాలు మనం ఆడుకోవాలి, కానీ ఇప్పుడు టైం లేదు, మన సబ్జెక్ట్ అది కాదు, బయట కల్తీ గురించి సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే అల్టిమేట్ గా ఒక పెయిన్ ఎప్పుడన్నా రాగానే, మన బాడీలో పెయిన్ రాగానే ఏం చేస్తాం? జనరల్ గా మనం డాక్టర్ మీట్ అవుతాం, మీట్ అవగానే ఆయన 4 బిల్లు రాసిస్తాడు. ఈ పొద్దున ఒకటి వేసుకో, మధ్యాహ్నం ఒకటి వేసుకో, రాత్రి ఒకటి వేసుకో. సో ఏంటి బిల్లర్ అంటే వీటి మనం పెయిన్ కిల్లర్స్ అంటాం. ఇవి యాక్చువల్ గా పెయిన్ కిల్లర్స్ అనుకుంటాం, కానీ ఇది హ్యూమన్ కిల్లర్స్ అండి. దిస్ ఆర్ నాట్ పెయిన్ కిల్లర్స్. ఎందుకంటే నేను చెప్పడం కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు పేపర్లో, టీవీ న్యూసెస్ లో, రకరకాల చోట్ల మీరు ఆర్టికల్స్ అన్ని చదివి ఉంటారు. దిస్ ఆర్ నాట్ పెయిన్ కిల్లర్స్, దిస్ ఆర్ హ్యూమన్ కిల్లర్స్. సో దీనివల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఇది చేసే పని మీకు మేబీ చాలా మంది అనుకుంటారంటే అప్పుడు డాక్టర్ మంచిగా రాసిస్తాడని మనం బిల్లలు వేసేసుకుంటాం. డాక్టర్ని తప్పడట్లేదు, ఆయన మీకు ఉపశమనం కోసం ఇచ్చాడు. కానీ ఎంతసేపు ఆ ఉపశమనం? ఈ రోజు టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు హెల్దీగా ఉంటాం, లేదా పొద్దున వేసుకుంటే సాయంత్రం దాకా మిమ్మల్ని ఆ టాబ్లెట్ పెయిన్ తెలియకుండా చేస్తుంది. ఈ టాబ్లెట్ వెళ్ళి ఏం చేస్తుంది? వెళ్ళి ఇప్పుడు రూట్ కాజ్, ఇప్పుడు ప్రాబ్లం ఏం చెప్పారు మీకు? అల్టిమేట్ గా జాయింట్ పెయిన్స్ రావడానికి, జాయింట్స్ ఫంక్షన్ సరిగా లేకపోవడానికి రూట్ కాజ్ ఏంటంటే గుజ్జు అరిగిపోవడం, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, కార్టిలేజ్ అరిగిపోవడం, ఇది రూట్ కాజ్. మరి ఈ టాబ్లెట్స్ వెళ్ళి ఆ కార్టిలేజ్ ని డెవలప్ చేస్తాయా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈ టాబ్లెట్స్ వెళ్ళి కార్టిలేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయవు. ఈ టాబ్లెట్స్ కార్టిలేజ్ ని అరగకుండా ఆపలేవు. ఈ టాబ్లెట్స్ కేవలం చేసే పని ఏంటంటే నొప్పి అని తెలియగానే, మన శరీరంలో నొప్పి అని ఎవరు చెప్తారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గిల్లుకున్నానండి, ఇక్కడ నాకు గిల్లితే నాకు పెయిన్ వస్తుంది. పెయిన్ ఎక్కడ వస్తుంది? యాక్చువల్ గా నేను ఇక్కడ గిల్లుతున్నాను కాబట్టి ఇక్కడ పెయిన్ వస్తుంది అనుకుంటాం, కానీ పెయిన్ ఇక్కడ కాదు వచ్చేది, ఇక్కడ వస్తుంది పెయిన్. మీ శరీరంలో ఎక్కడ గిల్లినా పెయిన్ తెలిసేది ఎక్కడ అంటే మీ మెదడులోనే. ఈ టాబ్లెట్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఎక్కడ వర్క్ చేస్తారు తెలుసా? మెదడులో, అదేదో బ్రూఫిలిమో, సారీ సంథింగ్ ఆ నేమ్ నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా, ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంట. నొప్పి అనేది తెలియగానే మన శరీరంలో మెదడులో ఒక రకమైనటువంటి లిక్విడ్ రిలీజ్ అవుతుంది. ఈ టాబ్లెట్స్ అన్ని ఎక్కడ పనిచేస్తున్నాయంటే మెదడులో ఆ లిక్విడ్ ని సహజంగా నొప్పి చేసేటువంటి ఆ లిక్విడ్ ని రిలీజ్ అవ్వకుండా మెదడు మీద ఈ టాబ్లెట్స్, ఈ మెడిసిన్స్ పనిచేస్తున్నాయండి. కేవలం మీ మెదడు నిద్రపుస్తున్నాయి. ఇంకా బాగా అర్థం చెప్తాను చూడండి. మీకు గట్టిగా ఎవరో పొడిచారు మిమ్మల్ని, మీకు బాగా పొట్టలో పొడిచారు, బాగా పెయిన్ వస్తుంది, భయంకరమైన పెయిన్ ఉంది, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోగానే పడుకోబెట్టి ఆయన ఒక ఇంజక్షన్ వేశాడు. ఇంజక్షన్ వేయగానే పెయిన్ తగ్గిపోయిందని చెప్పేసి అమ్మాయి అని చెప్పేసి లేచి పరిగెత్తొచ్చా? నొప్పి తెలియదు మీకు, నార్మల్గా ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. మరి ఏం చేస్తాడు డాక్టర్? మత్తు ఇచ్చాడండి. మత్తు ఇచ్చాడు అంటే నొప్పి లేకుండా మిమ్మల్ని కొద్దిసేపు మీ మెదడుని పడుకోబెట్టాడు ఆయన. అదే చేస్తున్న పని. ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఎగ్జాక్ట్ గా మిమ్మల్ని మత్తు చేస్తున్నాయి, మత్తు కలగజేస్తున్నాయి, మీ మెదడుకి మత్తు కలగజేస్తున్నాయండి. మీరు ఎగ్జాక్ట్ గా జరిగే పని అదే. ఆ లిక్విడ్ ని రిలీజ్ అవ్వకుండా ఆపేస్తున్నాయి ఆ క్షణం. ఎంతసేపు ఆపగలవు అంటే 12 గంటలు, 24 hours ఆ మెడిసిన్ డోసును బట్టి ఇవి మెదడు మీద పనిచేస్తున్నాయి. అంతేగాని అరిగిపోయిన గుజ్జు మీరు ఏమాత్రం ఏం చేయట్లేదు, అక్కడ గ్యాప్ అలాగే ఉంది, అది అరిగిపోవడం ఏమాత్రం ఆగలేదు. ఇది ఎగ్జాక్ట్ చేస్తున్న పని. సో అలా వెదర్ ఒక రోజు నొప్పులు నుండి వేసుకుంటాం, 2 రోజులు నొప్పులు వేసుకుంటాం, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, జీవితకాలం లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. లైఫ్ లాంగ్ దర్ యూజింగ్ కంటిన్యూస్ అనమాట. ఇవన్న చాక్లెట్ బిస్కెట్ల చివరికి ఏమవుతుంది? శరీరం అంతా కూడా, మీ బాడీ అంతా కూడా మందులమయం. మీ బాడీలో ప్రతి సెల్లుని ఇది గుల్ల చేస్తుంది. ఈ టాబ్లెట్స్ చేసే పని అంటే ప్రతి సెల్లుని గుల్ల చేసి వదిలేస్తుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెడిసిన్స్ వల్ల అంటే, ఎస్పెషల్ గా పెయిన్ కిల్లర్స్ వల్ల, మెడిసిన్ వల్ల చెప్పట్లేదు. ఈ పెయిన్ కిల్లర్స్ ని కంటిన్యూస్ గా మీరు కనుక లైఫ్ లాంగ్ కనుక వాడే పరిస్థితి కనుక ఉన్నట్లయితే, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కనుక మీరు వాడుతున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ మన బాడీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో న్యూసియా అని చెప్పేసి ఇది ఒక డిప్రెషన్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ అలర్జిక్ రియాక్షన్స్, కొంతమందికి అలర్జీ వచ్చేస్తుంది, బాడీ అంతా స్వెల్లింగ్ రావడం, అక్కడక్కడ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాన్స్టిపేషన్, చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వదండి. 2 రోజులకి, 3 రోజులైనా, 4 రోజులు కూడా మోషన్ ఎప్పటికప్పుడు రోజుకి బాడీలో నుంచి మన తిన్నాహారం అరుగుదల అయిపోయి మోషన్ ద్వారా రోజు వెళ్తూ ఉంటే చాలా హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక 4 days పాటు మోషన్కి వెళ్ళలేదండి, అసలు ఎలా ఉంటది? చాలా భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అది ఫేషియల్ అర్థం అవుతుంది. ఎస్పెషల్ గా కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం. ఈ క్రమంలో కొంతమందికి పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా భయంకరమైన డైజెషన్ ప్రాబ్లం అండి అది. ఇండైజెషన్ అవ్వడం, అరగకపోవడం, సో సరిగా తినలేరు వాళ్ళు, గ్యాస్ ఫామ్ అవుతుంది. చాలా మందికి పెయిన్ కిల్లర్స్ తో పాటుగా గ్యాస్ టాబ్లెట్ కంపల్సరీ ఇస్తారు డాక్టర్. మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ ఫామ్ అయిపోయిన కడుపులో చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట ఈ పెయిన్ కిల్లర్స్. అండ్ హార్మ్ఫుల్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్. సో ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో వారికి చాలా హార్మ్ చేస్తారు. అసలు పిల్లల మెదడు మీద కూడా
ఈ పెయిన్ కిల్లర్స్ ప్రభావం ఉంటుంది. వాళ్ళ పిల్లల మెదడు ఎవరైతే తల్లులు ఉన్నారు, పాలించే తల్లులు ఉన్నారో వాళ్ళు అసలు వాడగలరు పెయిన్ కిల్లర్స్. డాక్టర్స్ కూడా వెళ్తే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ లేదా ఆల్రెడీ పాలించే తల్లులకు కానీ వాళ్ళ మెడిసిన్స్ సజెస్ట్ చేయరు. కాబట్టి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చేపిస్తుంది. అండ్ లివర్ డ్యామేజ్, ఎస్పెషల్ గా ఈ పెయిన్ కిల్లర్స్ బట్టి హార్మ్ఫుల్ కెమికల్స్ లివర్నే కాదు కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తాయి. సో రోజు కొంచెం ఒక రోజు జరిగేది ప్రాసెస్. అండ్ అడిక్షన్ రిస్క్, చాలా మంది అడిక్షన్ అయిపోతారు. ఒకవేళ పెయిన్ లేకపోయినా సరే అది వేసుకుంటేనే నేను పడుకుంటాను, అది వేసుకుంటేనే నేను వాళ్ళని నిద్ర లేగాలి. కొంతమంది మీరు ఓల్డ్ సినిమాలు చూసింటారు, ఒక బామ్మగారు నాకు చాలా పెయిన్ వస్తుంది, నాకు చాలా పెయిన్ వస్తుంది అంటే అప్పుడు ఇంట్లో టాబ్లెట్స్ ఉందో మనోడు అమ్మ మీకు పెయిన్ కిల్లర్ వేస్తాను నోట్లో కళ్ళు మూసుకుంటాడు. మనోడు చాక్లెట్ తీసి నోట్లో వేస్తాడు, చిన్న చిన్న చాక్లెట్ ని నోట్లో వేస్తాడు, మింగేసే అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయి, ఇప్పుడు బాగుందయ్యా, ఇప్పుడు నాకు చాలా బాగుంది అంటది ఆవిడ. మీరు ఆ కాంపిటీషన్ చూసే ఉంటారు, నేను చాలాసార్లు చూశాను. సో అంటే ఏంటి, వాళ్ళ అడిక్షన్ ఫీల్ అయిపోయారు, అది వేసుకుంటేనే నేను ఉండగలనే ఒక అడిక్షన్ ఫిక్స్ అయిపోతారు. అండ్ డ్రౌజినెస్, ఎప్పుడు మత్తుగా, ఆకలింతలుగా, ఆవలింతలుగా, బద్ధకంగా, వీళ్ళ రకరకాల కండిషన్స్ అండి. సో ఇవన్నీ కాకుండా మిగతా లైవర్, కిడ్నీస్ ఇవన్నీ కూడా డైజెస్ట్ సిస్టమ్, సో మెదడు మీద కూడా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ ఎఫెక్ట్ చాలా చాలా ఉంటుంది. మెమరీ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీ అవేర్ ఆఫ్ దట్ పెయిన్ కిల్లర్స్. మరి సొల్యూషన్ ఏంటి సార్? కొంతమంది మెడిసిన్స్ కి లొంగన వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని మందులు అన్నా మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు, వెళ్ళిపోయి ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టేసి మోకాళ్ళ ఆపరేషన్ నేర్చుకుంటూ ఉంటుంటారు. ఎస్పెషల్ గా నీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నీస్ దగ్గర ఏం చేస్తారంటే కోత పెట్టేసి రోబోటిక్స్ ద్వారా, ఇవాళ టెక్నాలజీ భయంకరంగా డెవలప్ అయిపోయింది. మనిషి శరీరంలో ఏదైతే మనకు బైక్ లో పాటలు తీసి పాటలు మార్చినట్టుగా ఇక్కడ ఏం చేస్తారంటే తాత్కాలికంగా సహజంగా ఏదైతే రావాల్సిన కాట్లేజ్ మనం సహజంగా మనం పెట్టలేం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే లోపల ఒక మెటల్ లాంటి ఒక మెటీరియల్ తో, ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్ తో వాటిని డిజైన్ చేస్తారండి. సో మెటీరియల్ నేమ్ మనకు అనవసరం, కానీ జనరల్ నాలెడ్జ్ కోసం మీకు చెప్తున్నాను. ఒక మెటల్ ఒక మెటల్ లాంటి ఒక వాటిని మన మోకాల మధ్యలో ఫిక్స్ చేసి వాటిని స్క్రూస్ పెట్టినట్టుగా ఫిక్స్ చేస్తారు. కావాలంటే యూట్యూబ్ లో మోకాల్ ఆపరేషన్ ఎలా చేస్తారంటే నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు వస్తాయి, అవి చూడండి మీకు కావాలంటే ఆపరేషన్. సో ఇది కొంతమందికి ఇది ఏదో 100,000 వేలతో అవ్వదు కదండి, లక్షలతో కూడిన పని ఇది. మేబీ ఒక కాలికి 2 లక్షలు 3 లక్షలు, ఒక కాలికి 5 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన చాలా హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నారు అనమాట. సో మేబీ సరే సార్, మరి ఇది పెట్టేసుకుంటే మరి ఇది పర్మనెంట్ సొల్యూషన్? నో. దీన్ని వాడిన తర్వాత కూడా వాళ్ళు 100 కండిషన్ చెప్తారు. మడత పెట్టి కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, సో తర్వాత బరువు పనులు అసలు చేయకూడదు, అసలు మీరు నడవకూడదు, వాకింగ్కి వెళ్ళకూడదు, సో మీరు అలాగే కూర్చొని ఉండాలి. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ ఎందుకు 10 లక్షలు పెట్టి కదా. సో రకరకాల కండిషన్స్ లో మనం జీవితకాలం భరించాలి. సరే అదని చెప్పేసి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి సార్ మరి మట్టిలో అంటే నో. ఇవి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది, 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఆ పాటలు మళ్ళీ ఎరిగిపోతాయి. ఇవైనా మెట్టలే కదా, దేవుడు ఇచ్చిన బోన్స్ ఎరిగిపోయాయండి, మనిషి పెట్టినవి అరిగిపోవా. సో వీటిని కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకో సెట్ వేయాలి, మళ్ళీ ఎప్పుడు ఒక 5 లక్షల రూపాయలు. అది ఎవరు చేయగలరు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మళ్ళీ విజిట్ చేసి ఇట్లాంటి సర్జరీ తెచ్చుకుంటారు. సో సార్ మన సొల్యూషన్ ఏంటి సార్? బాగానే ఉంది, అసలు మోకాలు జాయింట్స్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎలాంటి సమస్యలు వస్తాయి, కారణాలు ఏంటి, సో దీనిలో రకాలు ఏంటి, బయట ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ మనం ఇంతవరకు ఎంతమందికి అర్థమైందండి? రైస్ అండ్ ఆప్షన్ ఇచ్చేయండి, ఎంతమందికి ఇంతవరకు క్లియర్గా అర్థమైంది? ఇంకా గుడ్, ఐ థింక్ మీరు బాగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. వెరీ గుడ్. అయితే వాట్ అబౌట్ ఫర్ ఎవర్ సార్? మరి ఫర్ ఎవర్ ఏంటి? సో ఫర్ ఎవర్ ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? ఫర్ ఎవర్ లో ఎలాంటి సొల్యూషన్ ఉంది? ఎస్, వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడనరీ సొల్యూషన్ ఫర్ యూ అండి. సో ఎక్సలెంట్ సొల్యూషన్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మాట గుర్తుపెట్టుకోండి, సో మందులే మన ఆహారమే కన్నా కూడా ఆహారమే మన మందులు అయితే చాలా మంచిదండి. మందులే ఆహారమే కన్నా ఆహారమే మన మందులు అయితే, మన ప్రొడక్ట్స్ ఏవి కూడా మందులు కావండి, ఇవంతా ఆహారమే. వీఆర్ గివింగ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇంకా చెప్పాలంటే ఫుడ్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. ఎందుకంటే ఇవాళ తిన్న ఫుడ్ అంతా కూడా కలితేనే. చాలా మంది మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ సిరిధానాలు తినండి, ఈ దానాలు తినండి, లేదా అడవుల పక్షులకి మీకు ఆయిల్ తీసుకో, లేకపోతే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, వీటికి మోకాళ్ళ నొప్పులు, మనిషికి ఎందుకు వచ్చే రకరకాల మనం ప్రవచనం విన్నట్టుగా వింటూ ఉంటాం యూట్యూబ్ లో. కానీ వాళ్ళు చెప్పిన ఆహారాలన్నీ కూడా జీవితకాలం ఎవరు పాటించలేరు. ఒకవేళ పాటించినా సరే అవేవి కూడా న్యాచురల్ గా ఎక్కడ పండట్లేదు, అన్ని కూడా కల్తీ భయంకరమైన పెస్టిసైడ్స్ వాడడం అవ్వచ్చు, వాటిలో ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది. ఒకవేళ కేవలం ఫుడ్ మీద ఆధారపడ్డా సరే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం అందుకే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం మెడిసిన్స్ ని ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో దిస్ ద వాట్ రీజన్ అన్నమాట. 1 సెకండ్.
వన్ సెకండ్. సో మరి ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి మనం మెడిసిన్స్ కి ఫుడ్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నాం. సో ఫర్ ఎవర్ ఇచ్చేది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్. వీఆర్ నాట్ డాక్టర్స్, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. ఏంటి సార్ ఇదంటే డైటరీ సప్లిమెంట్స్ అంటారు లేదా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఫుడ్ సప్లిమెంట్ అంటే ఏంటి? ఫుడ్ లో మన శరీరానికి ఏదైతే దొరకాలో దొరకట్లేదు, దాన్ని మనం సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ జాయింట్ టికెట్ సప్లిమెంట్స్. సార్ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ ఇందులో అంటే మనకు అలోవెరా జెల్ ఉంటుంది, అండ్ ఫర్ ఎవర్ ఆర్టిక్ సి, అలో ఎంఎస్ఎల్ జెల్, అలో హీట్ లోషన్, ఫర్ ఎవర్ యాక్టివ్ హెచ్ఏ అండ్ ఫర్ ఎవర్ ఆర్జీ ప్లస్. నోట్ డౌన్ చేసుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పిక్చర్. సో జాయింట్ కేర్ మొత్తానికి మీ యొక్క జాయింట్ హెల్త్ ని, బెటర్ మొబిలిటీని అక్కడ మీకు అందించడానికి ఎక్స్ట్రాడరీ కాంబినేషన్ అండి. ఎక్స్ట్రాడరీ కాంబినేషన్. మీరు ఎవరికైనా ఇవ్వండి, 100% వాళ్ళు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు మీకు ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఎవరికైతే మీరు ఇస్తారు. ఎందుకంటే నాకు నంబర్ ఆఫ్ కేసెస్ నంబర్ ఆఫ్ పీపుల్ కి నేను ఇచ్చున్నాను, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు చెప్పే ఒక వ్యక్తి ఈ కాంబినేషన్. చూద్దాం అసలు ఏంటి సార్ ఒక్కొక్క ప్రొడక్ట్ మనం చూసినట్లయితే. సో టేక్ ఏ స్క్రీన్ షాట్. ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆర్టిక్స్, అలోవెరా జెల్, ఎంఎస్ఎం జెల్ అండ్ యాక్టివ్ హెచ్ ఆర్జీ ప్లస్. సో ఒక్కొక్క దాని నుంచి మనం చూద్దాం. ద పవర్ ఆఫ్ అలో. అలో అనేది ఇప్పటి ప్లాంట్ కాదండి. అలోవెరా అనేది మనకు చరిత్రలో దాదాపుగా 3500 సంవత్సరాల చరిత్ర ఈ ప్లాంట్ ఉంది. సో చాలా చాలా ఆర్టికల్స్ లో, చాలా పేపర్స్ లో, యూట్యూబ్ లో మీరు చూడండి నంబర్ ఆఫ్ న్యూసెస్ అలోవెరా గురించి ఉంటాయి. అలోవెరా ఎస్పెషల్ గా జాయింట్ హెల్త్ చేసే బెనిఫిట్ ఏంటంటే అలోవెరా హ్యావింగ్ 20 మినరల్స్ అండి. 20 మినరల్స్ ఎస్పెషల్ గా కార్టిలేజ్ ని డీజనరేట్ అవ్వకుండా చేయడంలో అలోవెరా చాలా ప్రివెంటివ్ గా పనిచేస్తుంది. కీళ్ళలో మనకి స్వెల్లింగ్ రాకుండా ఉండడంలో యాంటీ ఇన్ఫ్లామెంటరీ ప్రాపర్టీస్ మనకు అలోవెరాలో ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ రాసుకోండి, యాంటీ ఇన్ఫ్లామెంటరీగా అలోవెరా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో బోన్స్ కి అవసరమైనటువంటి డెన్సిటీ పెంచడానికి కావాల్సిన 20 మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఏవైతే ఇలాంటి మినరల్స్ ఉన్నాయో 20 మినరల్స్ మనకు ఒక అలోవెరాలో దొరుకుతున్నాయి. అండ్ యాంటీ వైరల్, ఇందాక మీకు వైరల్ ఆర్థరైటిస్ అని చెప్పారండి, యాంటీ వైరల్. సో యాంటీ వైరల్ కూడా అలోవెరా పనిచేస్తుంది మన శరీరంలో. ఇలా ఇన్ని రకాల ప్రాపర్టీస్ కలబందలో ఉండడం వల్ల ఇది చాలా ఎక్సలెంట్ గా మనకు జాయింట్ ఫంక్షన్ కి ప్రాపర్ గా చేయించడంలో చాలా 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 హెల్ప్ చేస్తుంది. సో ఏముంటుంది సార్ ఈ ప్రొడక్ట్ అలోవెరా జెల్ ఏముంటది అంటే ఏముండదు, ఓన్లీ అలోవెరా జెల్లే ఉంటుంది, ఇంకేముండదు. అది కూడా నార్మల్ అలోవెరా జెల్ కాదు, స్టెబిలైజ్డ్ అలోవెరా జెల్. బయట పిచ్చి కంపెనీలు చాలా ఉన్నాయి, లైక్ 100 రూపాయలకి, 200 రూపాయలకి, 300 రూపాయలకి కూడా మీకు అలోవెరా ఇస్తారు. అవన్నీ కూడా ఆక్సిడైజ్డ్ అలోవెరా జెల్. ఆక్సిడైజ్డ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సింపుల్ గా. ఒక యాపిల్ ఉంది, యాపిల్ కట్ చేసాం, కట్ చేసిన తర్వాత కోసినప్పుడు ఫ్రెష్ గా వైట్ గా ఉంటది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వెళ్ళి చూస్తే ఏమవుతుంది, తెల్లగా ఉన్నప్పుడు తెల్లగా ఉన్నటువంటి యాపిల్ కాస్త పచ్చ కలర్లో మారిపోతుంది, నల్ల రంగులో మారిపోతుంది. అంటే ఏంటి, అది ఆక్సిడేషన్ అయిపోయింది అంటారు. అంటే దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అయిపోయింది అంటారు. మన అలోవెరాకి మరి బయట అలోవెరాకి తేడా అంటే మనది పేటెంటెడ్ ప్రాసెస్. ఇది నోట్ చేసుకునే పాయింట్ ని, వీఆర్ పేటెంటెడ్ అలోవెరా జెల్ అండి. పేటెంటెడ్ స్టెబిలైజేషన్ ప్రాసెస్ తో కూడినటువంటి అలోవెరా జెల్. అంటే స్టెబిలైజేషన్ అంటే అలోవెరాని కట్ చేసినప్పుడు ఏదైతే దానిలో ఫ్రెష్నెస్ ఉందో మీరు దాన్ని దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచేటువంటి పద్ధతిని స్టెబిలైజేషన్ అంటారు. ప్రపంచం మొత్తంలో చాలా కంపెనీస్ అలోవెరాని ఉత్పత్తులు చేస్తున్నాయి. బట్ ఏ కంపెనీ కూడా లేనటువంటిది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి మాత్రమే ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ స్టెబిలైజ్డ్. మీరు బల్ల గురించి చెప్పచ్చు ఎవరి దగ్గర. మీరు ఏదండి రామ్దేవ్ బాబా జెల్ ఉందండి, లేదా ఇంకో బాబా జెల్ అండి, ఇంకో బాబా జెల్ అంటే మీరు ఈ ఆన్సర్ ఇచ్చేసాను కదా. దర్ ఇస్ నో కంపెనీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ స్టెబిలైజ్డ్. బికాస్ ఎందుకంటే గట్టి చెప్తున్నా అంటే ఇది పేటెంటెడ్. పేటెంటెడ్ అంటే ఏంటి, మనం తప్ప ప్రపంచంలో ఏ కంపెనీ వాడడానికి వీలు లేనటువంటి ఒక టెక్నిక్. కాబట్టి 100% హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం జాయింట్ ఫంక్షన్ కి చాలా 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 ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అంటే వైటమిన్ సి. మన కంపెనీలో వచ్చేటువంటి అలోవెరా జెల్లో అండి మనకు 100% విటమిన్ సి, దాదాపుగా నాట్ ఓన్లీ విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, బోన్ డెన్సిటీకి విటమిన్ డి కూడా చాలా అవసరం. సో విటమిన్ డి తో సహా మనకు అలోవెరా ఇస్తుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, మేబీ ఇక్కడ లేకపోవచ్చు, బట్ నోట్ ఆన్ దిస్ పాయింట్స్. మనకు మినరల్స్ ఇస్తుంది, కాల్షియం, మెగ్నీషియం, జింక్ లాంటివి మన బోన్ డెన్సిటీకి అవసరమైనవి. అట్ ద సేమ్ టైం బోన్ కి స్ట్రెంత్ పెంచేటువంటి ఆ కార్టిలేజ్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి లైక్ విటమిన్ సి మన శరీరంలోకి ఇది 100% ఇస్తుంది. అట్ ద సేమ్ టైం విటమిన్ డి కూడా మనకి అలోవెరాలో చాలా అద్భుతంగా దొరుకుతుంది. సో ఈ కాంబినేషన్ లో మనం తీసుకోవడం ఏమవుతుందంటే మన శరీరంలో అక్కడ ఆ కార్టిలేజ్ దగ్గర ఏదైనా టాక్సిన్స్ ఉన్నా సరే వాటిని రిమూవ్ చేయడంలో అని, అండ్ యాంటీ ఇన్ఫ్లామెంటరీ, యాంటీ వాపులు తగ్గించే విధంగా కూడా మనకి అలోవెరా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్ థింగ్,
మనకు అలోవెరా కేవలం అవే కాకుండా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని బ్రీఫ్ గా మీకు ఇది వాడే క్రమంలో ఒకవేళ కనుక నీ పెయిన్స్ ఆర్థరైటిస్ అతనికి ఆ పెయిన్ కిల్లర్స్ వాడి 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 గ్యాస్ట్రిక్ కనుక ఫామ్ అయిపోయి కడుపులో మంట అనుకోండి, ఆయనకి ఇది కూడా క్లియర్ చేస్తుంది. లేదండి ఇంకొక ఆయన డయాబెటిక్ పేషెంట్ కమ్ నీ పెయిన్స్ ఉన్నాయంటే అంటే కనుక ఆయనకు నీ పెయిన్స్ ని కంట్రోల్ చేయడంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. లేదంటే ఆయనకు టాబ్లెట్స్ మింగి చెప్పాలని చూద్దాక సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అని, కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఆ టాబ్లెట్స్ మింగి స్ట్రక్ అయిపోయాడు నా బాడీ అంతా, ఆయనకు అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇది అలోవెరా జెల్ ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది ఎవ్రీడే. అండ్ ఒకవేళ కనుక ఆయనకు ఆ పెయిన్ కిల్లర్స్ మింగి కొంతమందికి పేగుపూత పోస్తున్నాడు, లోపల పేగు పూసిందండి ఆయనకు ఏం ఫుడ్ తినలేడండి అనుకున్న వాళ్ళకు కూడా ఒకవేళ అలాంటి అసల్స్ ఉన్నా సరే ఇది జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కామన్ కన్విషన్ సింటమ్స్. సో అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయగలరు. జాయింట్ పెయిన్స్ రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే బరువు పెరిగిపోవడం. విపరీతంగా బరువు పెరిగిపోతే బరువు అంతా ఎక్కడ పడుతుందండి, మనకు జాయింట్స్ మీద పడుతుంది. సో అలోవెరా జెల్ తీసుకుంటే యావరేజ్ మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్లూయిడ్, వేస్ట్ టాక్సిన్స్ ఇవన్నీ రిమూవ్ చేసి మన శరీర బరువుని కూడా నియంత్రించడంలో కూడా అలోవెరా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఈ అలోవెరా ఎందుకు ఈ కిట్ ఆర్డర్ కంపెనీ పెట్టింది అనడానికి. సో నోట్ డౌన్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, దాని సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇన్ దిస్ కిట్ వాస్ ఫరెవర్ ఆర్కిటిక్ సింక్. ఆర్కిటిక్ సింక్ అంటార్టికా సముద్రం పేరు ఇది, యాక్చువల్ గా మంచు సముద్రం. అది ప్రపంచం మొత్తంలో ద ఫ్రెష్ గా ఉన్నటువంటి సముద్రం ఏంటంటే అంటార్టికా సముద్రం. సో సాల్మోన్ అని చెప్పేసి ఒక వెరైటీ ఫిష్ ఉందండి, సాల్మోన్, యాంకోవి, మ్యాక్రల్ అని ఒక స్పెషల్ జాతి చెందినటువంటి చేపల్లో ఆ చేపల బ్యాక్ బోన్ నుంచి మన వాళ్ళు ఆయిల్ కలెక్ట్ చేస్తారు. వి డోంట్ కిల్ ఎనీ ఫిష్. మనం ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే క్రమంలో ఏ జంతువుని మనం చంపట్లేదు. సో అలా ఒక ఆయిల్ ని కలెక్ట్ చేసి ఒక ఫిష్ క్యాప్సూల్ ని మనం ఒక క్యాప్సూల్ ఫార్మాట్ లో మనకు అందిస్తుంది ఫరెవర్ లివింగ్ కంపెనీ. ఏంటి సార్ మనకు ఒమేగా 3 అనగానే, సార్ నాకు ఒమేగా 3 తెలుసండి, నాకు మెడికల్ షాప్ లో కూడా ఇస్తారండి, వెరీ గుడ్ తెచ్చుకోండి. లేదు సార్ ఇంకో కంపెనీలో చాలా చీప్ అండి, మనం చాలా కాస్ట్ అండి, బయట ఒమేగా 3 600 500 రకరకాలు చెప్తుంటారు. వాళ్ళు కూడా ఈ పాయింట్ క్లియర్ చెప్పండి. ప్రపంచం మొత్తంలో ఒమేగా 3ని నిల్వ చేయడంలో అది అసలు సాధ్యం కాదు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీన్ని నిల్వ చేయడం కోసం ఏంటంటే దీనికి కూడా ఒమేగా 3 కూడా ఆక్సిడేషన్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకవేళ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత మేబీ అది 1 month 2 months 3 months అది ఫ్రెష్ గా ఉండొచ్చు, కానీ నెలల కొద్ది సంవత్సరాల కొద్ది వాళ్ళు నిల్వ చేయలేరు. మన కంపెనీ ఆర్టిక్స్ టాబ్లెట్స్ మీరు చూడండి, డేట్ కావాలంటే కనీసం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే 4-5 ఏళ్ల పాటు అందులో ఉన్నటువంటి ఒమేగా ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అంతలాగా దాన్ని కూడా స్టోరేజ్ చేసే విధంగా మన వాళ్ళు ఒక పేటెంటెడ్ స్పెషల్ ప్రాసెస్ ని దాని ఆ టెక్నిక్ కూడా చెప్తాను రాసుకోండి. దాన్ని ఏమంటారంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటారండి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి ఒక స్పెషల్ పేటెంటెడ్ ప్రాసెస్ తో ఒమేగా 3 మనం స్టోర్ చేస్తారు. ఏంటి సార్ ఈ ఒమేగా 3 వల్ల బెనిఫిట్ ఏంటి సార్, ఏంటి ఇది ఏం చేయగలదంటే ఎస్పెషల్ గా దీనిలో EPA DHA అంటారండి, ఎకోసా పెంటానోయిక్ యాసిడ్, డొకోసా ఎక్సోనోయిక్ యాసిడ్ అంటారు. ఈ రెండు కాంబినేషన్ లో ఉండడం వల్ల ఎస్పెషల్ గా మనకు జాయింట్ ఫంక్షన్ లో, ప్రాపర్ జాయింట్ ఫంక్షన్ లో యాంటీ ఇన్ఫ్లామేటరీగా, వాపులు రానియకుండా ఆ ప్రతి జాయింట్ లో కూడా ఇన్ఫ్లామేటరీ, చాలా మందికి వాపులు వచ్చేస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది, మోకాల దగ్గర నొప్పి ఉందంటే మోకాలు వాచిపోతాయి. ఇట్లా ఆ స్వెల్లింగ్ రానియకుండా యాంటీ ఇన్ఫ్లామేటరీగా ప్రివెంటివ్ గా ఇది వాడుకోవచ్చు. 100% అండి. మీరు ట్రై చేస్తే ఒక వ్యక్తికి మీరు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి, అలోవెరా కాంబినేషన్ లో ఈ ప్రొడక్ట్ ఇస్తే విత్ ఇన్ 1 week లోనే అతను చాలా హ్యాపీగా ఫ్రీగా నడవడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ పెయిన్ తెలియకుండానే తనకు చాలా ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. నేను చాలా కేసెస్ లో చూసాను ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. సో వాపుల్ని రానివ్వదండి యాంటీ ఇన్ఫ్లామేటరీగా, ఎస్పెషల్ గా ఒమేగా 3 దీనిలో ఆయిల్ ఏదైతే ఉందో చెప్పాను కదా, చైన్ ఆయిల్ లాగా ఇది కూడా పనిచేస్తారు. చైన్ కేసీ ఆయిల్ లాగా మీ జాయింట్స్ మధ్యలో ఏదో గుజ్జుని డెవలప్ చేయడంలో, గుజ్జుని అరగకుండా ఉండడంలో కూడా ప్రివెంటివ్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ప్రివెంటివ్ గా ఇది పనిచేస్తుంది. అంటే చాలా మంది అనుకుంటారు అరిగిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలండి. నో, అరగకుండా ఉండడానికి ఈ టాబ్లెట్స్ అండి. చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటుంటారు, ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ అరిగిపోయిన వాళ్ళకి ఏమో, మనకు కాదు ఈ సబ్జెక్ట్ భయ్యా, మీ అందరికీ వాడుకోవచ్చు కూడా, మీ అందరూ వాడుకోవాలి కూడా. ఎందుకంటే బోన్స్ పెయిన్స్ వస్తే అది ఆ సినిమా వేరే ఉంటుంది అనమాట, వేరే లెవెల్ ఉంటుంది చూసారా, వేరే లెవెల్ ఉంటుంది నొప్పి, అది అన్బేరబుల్ గా ఉంటుంది. సో రాకుండా కూడా ప్రివెంటివ్ గా మనం ఈ ప్రొడక్ట్ ని కంటిన్యూ చేసుకుంటున్నాం. సో నాట్ ఓన్లీ ఒమేగా 3 వాడడం వల్ల కేవలం జాయింట్ ఫంక్షన్ కదా, ఇది మల్టిపుల్ దాదాపుగా 160 types ఆఫ్ బెనిఫిట్స్ ఒక ఆర్టిక్స్ మీకు ఇవ్వగలదండి. సో ఎస్పెషల్ గా గుండెకి చాలా మంచిది, ఎస్పెషల్ గా మోకాల దగ్గర అవ్వచ్చు, జాయింట్స్ మధ్యలో అవ్వచ్చు, ప్రతి వేలు మధ్యలో కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఎస్పెషల్ గా ప్రతి జాయింట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక చాలా వాపు వచ్చేస్తుంది అనమాట. ఒమేగా 3 వాడుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెజల్స్ లో ఏదైతే వేస్ట్ ఉందో వాటి మొత్తాన్ని ఫ్రీ అప్ చేసేసి
చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా గుండెకి ఇది చాలా మంచిది. గుండెలో మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ని పెరగకుండా కొలెస్ట్రాల్స్ ని బ్యాలెన్స్ చేయగలదు. ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్, చాలా మందికి మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడ్డాయండి, అలాంటివి రానికుండా కూడా ప్రివెంటివ్ చేయగలదు. జాయింట్ హెల్త్ చెప్పాను ఇందాక. సో అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ కి రిలాక్సేషన్ ఇస్తుంది. ఆ వాపు అంటే ఇక్కడ నుంచి వస్తుంది, వాపు నరాలు ఉబ్బడం వల్ల వస్తుంది మీకు ఆ వాపు. కొంతమందికి వెరికోస్ వెయిన్స్ అంటారు, అలాంటివి కూడా రానికుండా ఇది ఒమేగా 3 చాలా చాలా హెల్ప్ చేస్తుంది మోకాల దగ్గర ఎస్పెషల్ గా. అండ్ ఎస్పెషల్ గా ఐ హెల్త్, కంటి చూపు చాలా బాగుండడంలో కూడా మీ యొక్క చాలా మంది భూతదల్లా కలదలు పెట్టేస్తారు. మీరు కంటికి చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్, 1 year మీరు కంటిన్యూగా ప్రతి నెల ఒక బాటిల్ చొప్పున 1 year వాడండి మీరు ఒమేగా 3ని, మీరు కలదలు తీసి పక్కన పడేస్తారు. నేను చాలా కేసెస్ చూశానండి, మా వదిన ఫ్యామిలీలో చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఒమేగా తేవచ్చు. పుట్టిపోయి పిల్లల బోన్స్ స్ట్రెంత్ బాగా ఉండడానికి కూడా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, ఈవెన్ వాళ్ళ మెదడుకి వాళ్ళ గుండెకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ మెమరీ ఐక్యూ లెవెల్స్ పెంచడానికి కూడా ఒమేగా చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మా ఫ్యామిలీలో చూసాను నేను. యాక్చువల్గా మా మిస్సెస్ సెకండ్ డెలివరీలో, ఎస్పెషల్ ఫస్ట్ డెలివరీ సిజరేన్ జరిగింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మనకు తెలిసిందే కదా, ఎమర్జెన్సీ అని చెప్పేసి లోపల ఉమ్మిడి అయిపోతుంది హడావిడి చేసేసి ఆ అమ్మాయికి యాక్చువల్ గా నార్మల్ డెలివరీ అవ్వాల్సింది, కానీ సిజరేన్ చేయాల్సి వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయితాను. సెకండ్ టైం మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కొన్నప్పుడు ప్రతి నెల ఒక బాటిల్ ఇచ్చారండి. మిరాకిల్ హ్యాపెన్. 9th month లో తను హెల్తీగా 9 months నిండి అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం సిజరేన్, సెకండ్ టైం కేసెస్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూ గివ్ ఒమేగా 3 స్టార్టింగ్ ఫ్రమ్ మీరు ఫస్ట్ మంత్ చికెన్ వాడించినట్లయితే. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఆ టైంలో మా వదినకి ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో తనకు బాగా జాయింట్ పెయిన్స్, థైరాయిడ్ ఉంది తనకు యాక్చువల్గా. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల చాలా భయంకరమైన బాడీ పెయిన్స్ ఉండేవి. చెప్పాను ఇందాక ఒక కండిషన్ మీకు, పెయిన్స్ వస్తే మనకు అలా అవుతుందని చెప్పేసి ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో నేను ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది చాలా. తనకు పెయిన్స్ కంట్రోల్ అవ్వడం కాకుండా తన అల్టిమేట్ గా తన కుటుంబ పెట్స్ ని కూడా తను 9 months తర్వాత తీసి పక్కన పడేసింది. చాలా మంచి రిజల్ట్ అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే నా పర్సనల్ టెస్ట్ కూడా చెప్తున్నానండి. అంటే నేను లైవ్ గా నేను ఇచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తున్నాను, రైట్? సో ఇలా అదొక కీ ప్రొడక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ కీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇన్ దిస్ వన్ ఏంటంటే ఫర్ ఎవర్ యాక్టివ్ హెచ్ఏ అంటారు. నోట్ దిస్ పాయింట్, ఫర్ ఎవర్ యాక్టివ్ హెచ్ఏ. హెచ్ఏ అంటే ఏంటంటే హల్యూరినిక్ యాసిడ్ అంటే, హల్యూరినిక్ యాసిడ్. సో ఇదేంటంటే జాయింట్స్ మధ్యలో మాయిశ్చరైజింగ్ అంటే ఏంటంటే స్మూత్ మృదుతత్వాన్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం లూబ్రికెంట్, దాన్ని పని చూస్తారా ఆయిల్ లాగా. లూబ్రికేషన్ అంటే ఏంటి? చైన్ మధ్యలో ఆయిల్ వేస్తే బాగా లూబ్రికెంట్ గా అవి మూవ్ అవుతాయి. ఆ ఇంజన్ ఆయిల్ మారిస్తే ఏమవుతుంది, ఇంజన్ సౌండ్ బండి బాగా ఫ్రీ స్మూత్ గా ముందుకెళ్తుంది. సారీ, ఇంజన్ ఆయిల్ మార్చకపోతే ఏమవుతుంది, మనకు ఆ లూబ్రికేషన్ తక్కువైపోయి బండి కడకడ సౌండ్ వస్తుంది, ఎక్కువ పొగ వస్తుంది కదా. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక జనరల్ లాంగ్వేజ్ నేను యూస్ చేస్తున్నాను. హల్యూరినిక్ యాసిడ్ కూడా ఎగ్జాక్ట్ ఏంటంటే లైక్ దట్, ఒక లూబ్రికెంట్ ప్రాపర్టీని పెంపొందించడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ వేస్తుంది. ఇందులో ఉండేటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జింజర్ ఆయిల్ అంటారు. సో జింజర్ అంటే ఏంటి? అల్లం. సో జింజర్ ఆయిల్ ని మన వాళ్ళు ఈ ప్రొడక్ట్ కాంబినేషన్ లో, ఇది ఒక క్యాప్సూల్ లాగా ఉంటుందండి. ఇవన్నీ చూడండి మీరు, ఇక్కడ ఏం మెడిసిన్స్ మాట్లాడలేదు, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ని కలెక్ట్ చేయడం, దాని వాళ్ళ ఒక కాంబినేషన్ లో ఒక రేషియోలో వాళ్ళని యాడ్ చేసి మనకు సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, ఫుడ్ ద్వారా చేసిన సప్లిమెంట్స్ ప్రాపర్ జాయింట్ ఫ్రాక్చర్ కి. ఈవెన్ టర్మరిక్ రూట్, పసుపు చెట్టు రూట్ నుంచి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్న వాళ్ళు, టర్మరిక్ రూట్. పసుపు అనేది మనకి ఇండియాలో ఎస్పెషల్ గా వెన్ వి కంపేర్ విత్ ఫారినర్స్, మనకు ఫారినర్ తో కంపేర్ చేసినట్లయితే ఇండియాలో చాలా తక్కువ అండి ఈ ఆర్థరైటిస్ కేసెస్. ఈవెన్ ఫారినర్స్ లో భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు టర్మరిక్ అసలు వాడరు. మన వాళ్ళు అప్పుడప్పుడన్నా పసుపులోనో కూరలోనో ఎక్కడో చోట పసుపు వేస్తున్న బట్టి మన ఇమ్యూనిటీ కానీ మన యొక్క బోన్ డెన్సిటీ కానీ చాలా స్ట్రాంగ్. మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్ చాలా చాలా మంచివండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనమాట. సో ప్రాపర్ జాయింట్ ఫంక్షన్ కి టర్మరిక్ రూట్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ యాంటీ ఇన్ఫ్లామెంటరీగా, రైట్? సో అలా పనిచేస్తాను అనమాట. సో నెక్స్ట్ మేజర్ గా ఇది ఏంటంటే చెప్పాను కదా, లూబ్రికెంట్ ని అక్కడ ఏదైతే యాక్చువల్ గా హల్యూరినిక్ యాసిడ్ ని ఇంజెక్షన్ ద్వారా, ఇందాక మీకు పాయింట్ చెప్పాను, కొంతమంది మోకాల నొప్పి తట్టుకోలేకపోతే మోకాలకి ఇంజెక్షన్ వేస్తారని చెప్పేసి. యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళు కొంతమంది బాడీలోకి ఒకప్పుడు హల్యూరినిక్ యాసిడ్ ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళంట. కానీ సైన్స్ బాగా డెవలప్ అయ్యి మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకొంచెం డెవలప్ ముందు తీసుకెళ్ళి మన కంపెనీలో సైంటిస్ట్ దీన్ని ఓవరాల్ గా తీసుకునే టాబ్లెట్ ఫార్మాట్ దీన్ని డిజైన్ చేయడమే మన కంపెనీ తీసుకునే పేటెంటెడ్ ప్రాసెస్. మార్కెట్ లో ఎక్కడ కూడా లేదండి ఈ ప్రాసెస్.
ఇది కూడా పేటెంటెడ్. మన కంపెనీ ప్రొడక్ట్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ కూడా పేటెంటెడ్ అండి. మళ్ళీ బయట ఇంకెవరు దీన్ని కాపీ చేయకుండా, వేరే ఏ కంపెనీ వాళ్ళు దీన్ని మళ్ళీ కాపీ చేసే వీలు లేకుండా వీఆర్ ఓన్లీ వన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అనమాట. అందుకే వీఆర్ ప్రౌడ్ టు సే వీఆర్ ద వరల్డ్ లీడర్, రైట్? సో ఫర్ ఎవర్ యాక్టివేట్ చేసి మేజర్గా ఏం చేస్తారని చెప్పాను ఇందాక, జాయింట్స్ మధ్యలో ఆ మృదుతత్వాన్ని, కార్టిలేజ్ ని ప్రొటెక్ట్ చేయడంలోను, ఆ లూబ్రికెంట్ ని పెంపొందించడంలోను చాలా చాలా సపోర్ట్ చేస్తుంది మీ యొక్క జాయింట్ ఫంక్షన్ కి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్ట్ ఇన్ దిస్ జాయింట్ మొబిలిటీలో, జాయింట్ కే కాదు మీ యొక్క స్కిన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా సెల్ కి మధ్యలో ఒక మెంబర్ ఉంటుంది, సెల్ టు సెల్ మధ్యలో ఒక జిగులాంటి పదార్థం ప్రతి సెల్ కి మధ్యలో. అట్ సేమ్ టైం స్కిన్ కూడా అంతే, స్కిన్ లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ ని స్టోర్ చేయడంలో కానీ, జాయింట్ లో స్టోర్ చేయడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుందండి. 60 టాబ్లెట్స్ ఉంటాయి దీంట్లో, 60 క్యాప్సూల్స్ ఉంటాయి. మనం వాటిని ఓవరాల్ తీసుకోవచ్చు, మార్నింగ్ 1, ఈవినింగ్ 1. సో మనకు చెప్పాను ఇందాక మీకు, సో మనకు భుజం దగ్గర ఉన్న, మెడ దగ్గర ఉన్న, మోకాల దగ్గర ఉన్న, ఈవెన్ స్పైన్ లో ప్రాబ్లం ఉన్నా సరే 100% మీరు కంప్లీట్ గా రిలీఫ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ దిస్ యాక్టివేట్. వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. అండ్ దీనిలో బట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఫర్ ఎవర్ RG+ అంటారు. RG అంటే L-arginine అనేటువంటి ఒక అమినో యాసిడ్ ని మన వాళ్ళ మాలిక్యులర్ డిజైన్ ని ఒక 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కాంబినేషన్ లో దీన్ని ఒక సాచెట్ రూపంలో తయారు చేశారండి. సో దాదాపుగా ఈ ప్యాకెట్ లో 30 స్టిక్స్ ఉంటాయి. ప్రతి స్టిక్ లో కూడా మనకు మినిమం క్వాంటిటీ కంపెనీ ఎంతైతే కావాలంత డిజైన్ చేసింది. ఒక 240 ml వాటర్ లో రోజు కనుక దీన్ని ఒక ప్యాకెట్ ని మిక్స్ చేసుకుని బాగా షేర్ చేసుకుని తాగితే చాలా హెల్దీగా మీ యొక్క జాయింట్ ఫంక్షన్ కి చాలా హెల్దీగా ఉండడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ప్రొడక్ట్. సో ఎస్పెషల్ గా మనకు స్పోర్ట్స్ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్. సో ఎక్కువ మన ప్రొడక్ట్స్ ని స్పోర్ట్స్ పర్సన్ చాలా బాగా రికమెండ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు కదలికలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. వాళ్ళు బరువులు ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ లో కావచ్చు, రన్నింగ్ లో కావచ్చు, ఫుట్బాల్ లో కావచ్చు, వాట్ ఎవర్ స్పోర్ట్స్ అంటేనే మన బాడీలో ప్రతి జాయింట్ కి పని ఉంటుంది అక్కడ కదా. సో అలా స్పోర్ట్స్ పీపుల్ కి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. సో RG+ కంటెన్స్ L-arginine, ఏ పాపులర్ అమినో యాసిడ్. ఇదేంటంటే తల్లి పాలలో మాత్రమే దొరికేటువంటి అమినో యాసిడ్. అలాంటి దాన్ని కూడా మన వాళ్ళు ఒక మాలిక్యులర్ రూపంలో డిజైన్ చేస్తారు అనమాట. అమినో యాసిడ్ అండ్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ ప్రోటీన్స్. సో ఇది ప్రోటీన్ బాగా మన బోన్స్ కి, మన మజిల్స్ కి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో బోన్ కి మధ్యలో ఆ ప్రోటీన్ కండ శాతం తగ్గినా సరే మనకు పెయిన్స్ వస్తాయి. సో ప్రోటీన్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా స్ట్రెంత్ పెంచుతుంది బోన్ సప్లిమెంట్ లో, రైట్? ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బాడీ సచ్ యాజ్ బూస్టింగ్ నైట్రస్ ఆక్సైడ్ ప్రొడక్షన్. ఇందా చెప్పాను మీకు, NO అంటారు, నైట్రస్ ఆక్సైడ్. సో మీ యొక్క బ్లడ్ వెజల్స్ ని వైడ్ గా ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో, మీ యొక్క జాయింట్ లో ప్రతి సెల్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని బూస్ట్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తున్నారు. సో బ్లడ్ సర్క్యులేషన్ హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి ఏదైతే ఉందో, హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ విటమిన్ సి విచ్ కంట్రిబ్యూట్స్ టు నార్మల్ కొలాజిన్ లెవెల్స్ మన బోన్స్ కానీ, మజిల్స్ కానీ, టిష్యూస్ కానీ. సో కొలాజిన్ ఫార్మేషన్ ఫర్ ద నార్మల్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, బోన్స్, కార్టిలేజ్. నోట్ చేసుకునే పాయింట్, వెజల్స్ కానీ, బ్లడ్ వెజల్స్ కి, బోన్స్ కి, కార్టిలేజ్ కి, అండ్ గమ్స్, స్కిన్ హెల్త్, సో టీత్ కి, ఈ మొత్తానికి కూడా ఇది కొలాజిన్ నథింగ్ బట్ ఒక వాటికి ఉన్నటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఈ బోన్ ఫ్లెక్సిబిలిటీ కానీ, కార్టిలేజ్ కానీ, వీటన్నిటికి కూడా ప్రొటెక్ట్ చేయడంలో హైయెస్ట్ పర్సెంట్ విటమిన్ సి దీనిలో కలిగి ఉండడం వల్ల చాలా చాలా హెల్ప్ చేస్తుంది జాయింట్ హెల్త్ లో. ఇదేంటంటే సింపుల్ చెప్ప ఎలా వాడాలి సార్ దీన్ని అంటే, దీనిలో స్టిక్స్ ని ఈజీ కట్ చేయడం, 240 ml వాటర్ లో కూల్ వాటర్ లో వేసుకోవడం, బాగా షేక్ చేసుకోవడం, సో తాగేసేయడం చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ కనుక ఒకటి తాగి వెళ్ళారంటే అసలు ఈవినింగ్ దాకా మీకు టైట్నెస్ కానీ, ఎస్పెషల్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గించడం, డిప్రెషన్ తగ్గించడంలో కానీ, వాళ్ళ బ్యాక్ పెయిన్ లో కానీ, స్పైనల్ ప్రాబ్లం లో కానీ అన్నిటికీ కూడా చాలా చాలా హెల్ప్ చేసి సపోర్టివ్ గా ఉంటుంది RG+. సో ఇవన్నీ కూడా ఇందాక మనం చూసినవన్నీ కూడా ఇంటర్నల్ అంటే లోపలి వాడేవి. మరి ఎక్స్టర్నల్ ఏమున్నాయి సార్ అంటే వీ హ్యావ్ 2 మోస్ట్ బ్యూటిఫుల్ క్రీమ్స్ అండి. ఎక్స్టర్నల్ గా మీరు పైపూతగా రాసుకోవడానికి లైక్ జెండు బామ్, కానీ జెండు బామ్ కి దీనికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. సో ఏంటి సార్ ఒక్కొక్క క్రీమ్ గురించి మనం ప్రత్యేకంగా చూద్దాం. ఇది ఈజీగా ప్రతి ఒక్క జిమ్ బ్యాగ్ లో, ప్రతి ఒక్క జిమ్ కి వెళ్ళే పర్సన్ బ్యాగ్ లో ఉండాలి, ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ బ్యాగ్ లో ఇది ఉండాలండి. ప్రతి ఒక్క ఎల్డర్ ఉన్న ఇంట్లో, ప్రతి ఒక్క ఎల్డర్ అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ప్రతి వయసు ఉన్న వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో మనకు పెద్దవాళ్ళు ఉంటే ప్రతి వయసు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇది కంపల్సరీగా మెయింటైన్ అవ్వాల్సిన ప్రొడక్ట్. సో 2 కాంబినేషన్ లో మనం కనుక వాడితే జాయింట్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏంటి సార్ అవి? సో ఒక MSM జెల్ గురించి కనుక మనం, రైట్, సో MSM జెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలో MSM జెల్ అంటారు అనమాట. సో ఇది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అలోవెరా అండ్ మీథైల్ సల్ఫోనేట్ మీథేన్ అని చెప్పేసి MSM, అలోవెరా ప్లస్ MSM కాంబినేషన్ లో
ఇది నాన్ స్ట్రెయినింగ్ అండ్ టీఎర్ జెల్ సూతేజ్ జాయింట్స్ అండ్ మజిల్స్. మీ యొక్క మజిల్స్ కానీ మీ యొక్క జాయింట్స్ కానీ ఇది పెయిన్ రిలీఫ్ చేయడంలో చాలా చాలా అద్భుతమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సో దీని కాంబినేషన్ కూడా ఇంకొక క్రీమ్ కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీనికి బయట దానికి తేడా ఏంటి సార్ అంటే ఇట్స్ సూతేజ్ స్ట్రెయిన్స్ అంటే పెయిన్స్ నుంచి రిలీఫ్ చేస్తుంది అండ్ ప్లెజెంట్ స్మెల్లింగ్ జెల్ ఇన్ ద నాన్ స్ట్రెయినింగ్ ఫార్ములా. బయట జెండు మామిడి చాలా ఘాటుగా అది రాయగానే ఒక భయంకర స్మెల్ వచ్చేసి ఇల్లంతా వాసన వచ్చేసి ఏంట్రా బాబా తలనొప్పి, నీ తలనొప్పుడు నాకు తలనొప్పి వచ్చేలా ఉందని చెప్పేసి చాలా మనం వింటాం. ఎక్కడ కూడా ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది, చాలా సాఫ్ట్ స్మెల్ ఉంటుంది, ఎక్కడ ఘాటు స్మెల్ రాదు. అట్ ద సేమ్ టైం నాన్ స్ట్రెయినింగ్ ఫార్ములా. బయట మీరు జెండు బాంబు రాయండి, జిడ్డుగా ఉంటుంది, మరకలు అవుతాయి. మీరు ఒకవేళ కనుక మోకాలు రాసుకుంటే ప్యాంట్ వేసుకుంటే కనుక ఆ ప్యాంట్ అంతా మరకలు పడిపోవడం. సో చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా, ఎక్కడ కూడా స్ట్రైనింగ్ ఉంటుంది. ఇది రాయడంతో స్కిన్ లోకి డీప్ గా పెనిట్రేట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ అలోవెరా హ్యావింగ్ లిగ్నిన్ ప్రాపర్టీ అండ్ కంటైన్స్ ప్యూర్ స్టెబులర్ అలోవెరా. దీనిలో ప్యూర్ స్టెబులర్ అలోవెరా ఉండడం వల్ల స్కిన్ లోని 3 లేయర్లకు చొచ్చుకొని వెళ్ళిపోయి లోపల నుంచి ఇది రిలీఫ్ తీసుకుంటూ వచ్చేస్తాం. మీరు పైన రాసినా సరే ఇది స్కిన్ లోపలికి డీప్ గా పెనిట్రేట్ అయిపోయి అక్కడి నుంచి మీకు ఆ పెయిన్ రిలీఫ్ చేయడానికి అలో ఎంఎస్ఎం జెల్ చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దీన్ని ఎలా వాడాల్సారంటే అప్లై లిబరల్లీ. సో 2 to 3 times a day. 3 సార్లు మీరు మసాజ్ లాగా యాంటీ క్లాక్ డైరెక్షన్ లో స్కిన్ లోకి వెళ్ళలాగా డీప్ మసాజ్ చేయడమే. ఇక్కడ ఎలా నాన్ స్ట్రైనింగ్ ఫార్ములా, ఎక్కడ కూడా మీకు మరకపడడం జరగదు. అండ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ దట్ నో స్పోర్ట్స్ బ్యాగ్ షుడ్ బి వితౌట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ దగ్గర ఉండాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. సో జాయింట్స్ కి మజిల్స్ కి పెయిన్ రిలీఫ్ చేయడంలో ఇన్స్టాంట్ గా అద్భుతమైన ప్రొడక్ట్ అలో ఎంఎస్ఎం జెల్. అండ్ సెకండ్ వన్ దాంతో కాంబినేషన్ లో ఇంకొక ప్రొడక్ట్ ఏంటంటే అలో హీట్ లోషన్ అంటారు. సో దీనిలో ఉన్నటువంటి ఏంటంటే ఎక్లిప్టిస్ మెథాల్ అని చెప్పేసి 2 కీ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ లో అలోవెరా కూడా యాడ్ చేసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్ గా ఇది స్పాట్ రిలీఫ్ అండి. స్పాట్ రిలీఫ్ లో చాలా గ్రేట్ గా మీ యొక్క మజిల్స్ కానీ వర్కౌట్ చేసిన తర్వాత కానీ జిమ్కి వెళ్లే ముందు కానీ మీరు వాకింగ్కి వెళ్లే ముందు లేదా రన్నింగ్కి వెళ్లే ముందు రాసుకుని ముందే రాసుకుని వెళ్ళండి. మీరు వచ్చిన తర్వాత టైర్డ్ అవ్వరు, వచ్చిన తర్వాత మీకు పెయిన్స్ అనిపించదు, లేదా వచ్చిన తర్వాత సరే మీరు రాసుకోవచ్చు. సో చాలా పిహెచ్ బ్యాలెన్స్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే బయట దానికి దీనికి ఇది పిహెచ్ బ్యాలెన్స్. కొన్ని బయట నేను విన్నానండి, కొన్ని బాంబ్స్ రాసిన తర్వాత ఎక్కడైతే రాశారో అక్కడ స్కిన్ అంతా బ్లాక్ గా రావడం, స్కిన్ అంతా ప్యాచెస్ లాగా పొట్టుపొట్టు రావడం, డ్రై అయిపోవడం, మాయిశ్చరైజింగ్ కంటెంట్ కోల్పోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసాను చాలా చోట్ల. సో కానీ ఇదేంటి అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు బికాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ పిహెచ్ బ్యాలెన్స్ అంటారు. అలోవెరా యొక్క పిహెచ్ 7.0, హ్యూమన్ బాడీ స్కిన్ పిహెచ్, హ్యూమన్ బాడీ ఎంటైర్ బాడీ పిహెచ్ ఏంటంటే 7.0. కాబట్టి ఈ 7.0 పిహెచ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవడం వల్ల ఎక్కడ కూడా మీకు అలాంటి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. అండ్ మసాజ్ చేయాలి దీన్ని. మసాజ్ అంటే బయట మనం మర్దం చేయడం ఉండదు, అలా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ మజిల్స్ కానీ అండ్ నీస్ దగ్గర కానీ అండ్ డీప్ పెనిట్రేషన్. దీని యొక్క స్పెషల్ ఏంటంటే పైన ఉండదండి, మీరు రాసిన వెంటనే డీప్ గా పెనిట్రేట్ అవడంలో కానీ. సో రిచ్ అమాయిల్మెంట్ ఫార్ములా. సో చాలా ఎక్సలెంట్ ఫార్ములా డిజైన్ చేయడం జరిగింది అన్నమాట, రైట్. సో దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతంగా మన శరీరానికి స్పాట్ రిలీఫ్ అంటే మీకు పెయిన్స్ నుంచి చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇవ్వడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్స్. సో ఇది అల్టిమేట్ గా మన యొక్క ఇంటర్నల్ ప్రొడక్ట్స్ చూసాం అండ్ ఎక్స్టర్నల్ గా వాడేటువంటి ప్రొడక్ట్స్ మనం చూసాం. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు ఏమైనా ఉన్నారా సార్, వాడితే రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నంబర్ ఆఫ్ రిజల్ట్స్ అని. ఎస్పెషల్ గా స్పోర్ట్స్ పర్సన్ చెప్పాను కదా, వాళ్ళ బాడీలో జాయింట్స్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళు ఏ స్పోర్ట్స్ అయినా సరే ఆడగలరు. అది వాలీబాల్ అయినా, క్రికెట్ అయినా, లేదా ఇంకా బ్యాడ్మింటన్ అయినా, ఏదైనా సరే. సో మన ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కొన్ని గ్రేట్ కాంబినేషన్ చెప్తా ఉండండి. సో మన ప్రొడక్ట్స్ ని రగ్బీ ప్లేయర్స్ వాడతారండి. రగ్బీ ప్లేయర్స్ ఎస్పెషల్ గా ఒక అతను రగ్బీ ప్లేయర్ మన ఆర్జీ ప్లస్ వాడి ఆయన యొక్క టెస్ట్ ని తను ఇచ్చారు చూడండి ఇక్కడ. సో అతను 18 years ఏజ్ నుంచి తను రగ్బీ ఆడడం స్టార్ట్ చేశాడంట. కానీ చాలా సార్లు తను టైర్డ్ అయిపోవడం, చాలా సార్లు తనకి ఇబ్బందిగా అనిపించదంట. సో ఎప్పుడైతే తన పేజ్ లో మెన్షన్ చేశాడు జాక్ వాల్సర్ అని చెప్పేసి, ఇది ఒక వరల్డ్ ఛాంపియన్ ఇతను. సో అతనంటే ఫర్ ఎవర్. సో ఇక్కడ వెనిలా షేక్ అండ్ అనదర్ సర్వీసింగ్ ఆర్జీ ప్లస్. సో 30 minutes ప్రీ వర్కౌట్. సో వర్కౌట్ చేసే ముందు ఒక 30 minutes ముందు కనుక తను తీసుకొని వర్కౌట్ కనుక వెళ్ళాడంటే చాలా హెల్దీగా ఉండడం, ఎనర్జీగా ఉండడం, చాలా బూస్టింగ్ వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ లో బూస్టింగ్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఆడగలుగుతానండి. నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. 100% న్యాచురల్ గుడ్నెస్. ఏదో స్పాంటేనియస్ గా వాళ్ళ ఎనర్జీ రావడం కోసం వాళ్ళు ఏవైనా నెగిటివ్ కెమికల్స్ కాకుండా 100% న్యాచురల్ గా నా ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ అవ్వడం, నేను గ్రేట్ గా దీన్ని ఆ ఆట ఆడడానికి నాకు ఆర్జీలో చాలా హెల్ప్ చేసిందని చెప్పేసి ఆయన యొక్క ఫేస్బుక్ పేజ్ లో తను జాక్ వాల్సన్ అని చెప్పేసి తను మన ఆర్జీ ప్లస్ నుంచి మెన్షన్ చేశాడు. అండ్ ఇంకో వ్యక్తి చూసినట్లయితే, కొంతమంది చూసినట్లయితే వరల్డ్ కప్ ఫుట్బాలర్స్ అని రీసెంట్ గా మనకు రష్యాలో జరిగింది. యాక్చువల్ గా వాళ్ళ డైట్ చాలా చాలా భయంకరమైన ప్రోటీన్ తీసుకుంటారు వాళ్ళు.
చూడండి ఇక్కడ టేబుల్ పైన చూడండి మీరు, టేబుల్ పైన రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్, అట్టిపళ్ళు ఇవన్నీ కాదు, మధ్యలో ఒక యారో మార్క్ ఒక ప్యాకెట్ ఉంది. ఏం కనపడుతుంది అక్కడ అంటే వాళ్ళ డైట్ లో అక్కడ ఉన్నటువంటి కోచ్ ఎవరుతున్నారో ఆయన వాళ్ళ టీం మొత్తానికి కూడా ఆర్జీ ప్లస్ ని కూడా ఒక ప్రోటీన్ లాగా వాళ్ళకి అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ చేయడంలో, ఆ రష్యా ఫుట్బాల్ ప్లేయింగ్ లో వాళ్ళు కూడా మన ప్రొడక్ట్ ని అక్కడ సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ కూడా మన ప్రొడక్ట్స్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ నంబర్ ఆఫ్ పేజెస్ కూడా వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ పేర్లు మెన్షన్ చేయండి. అంటే ఈ ప్రొడక్ట్స్ ఏదో పిచ్చి ప్రొడక్ట్స్ ఏదో నిజంగా చెప్పండి, ఒకవేళ కనుక వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అంటే లక్షల రూపాయలు వాళ్ళు అంటే వాళ్ళు సంపాదించుండొచ్చు లేదా ఇంకోటి అయ్యుండొచ్చు. వాళ్ళు ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూడాలి, వాళ్ళ డైట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడాలి, అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ని వాళ్ళు వాడుతున్నారనేది మనం గమనించాలన్నమాట. సో నిజంగా అది వర్తబుల్ కాబట్టే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని వాళ్ళ యొక్క డైలీ దానిలో వాడుతున్నారు. ఈవెన్ రన్నింగ్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్ కూడా మన ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. ఈవెన్ డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ పేజ్ నుంచి నేను కొన్ని కలెక్ట్ చేశాను. ఇతను వచ్చేసి యూరోపియన్ ఛాంపియన్ అండి ఇతను. సో గుంతర్ వెల్డింగర్ అని చెప్పేసి, వైడ్లింగర్ సారీ పేర్లు వెరైటీగా ఉంటాయి. సో తను కూడా తను పేజ్ లో మెన్షన్ చేశారు అనమాట. సో స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ అవర్ ఆర్జీ ప్లస్, ఓపెన్లీ ఎండోర్స్, తను ఓపెన్ గా దీని గురించి డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో ద స్పెషల్ ఫార్ములా ఆఫ్ ఆర్జీ ప్లస్ విత్ ద addition of antioxidants, vitamin C complex to L-arginine make very versatile product, some of the decision found in the right. సో అట్లా తను ఆర్జీ ప్లస్ నుంచి తను కూడా తను రాయడం 2011 నుంచి కూడా తను దీన్ని వాడతానని చెప్పేసి 11-12 నుంచి కూడా దీన్ని వాడతానని చెప్పి తను రాసాడు అనమాట. ఈవెన్ ఇంకో పర్సన్ సైక్లింగ్, సో ఇది ఒక వెరైటీ గేమ్ అనమాట. సో వీళ్ళు కూడా ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్, తిన ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్ లో కూడా ఆల్మోస్ట్ ఇతను కూడా తన యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో ఆర్జీ ప్లస్ నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పేసి తన ఒక పేజ్ లో రాయింది. సో నిజంగా చూడండి ఎంత గ్రేట్ ప్రొడక్ట్ అయితే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. సో ఇట్లా వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ అంటే ఎవరెవరో స్పోర్ట్స్ పర్సన్ చూపించి మన లోకల్ పర్సన్స్ ఏంటి సార్, లోకల్ పర్సన్ లాస్ట్ 10 minutes అండి అయిపోతుంది ప్రోగ్రామ్. లాస్ట్ 10 minutes 2 టెస్ట్ పాయింట్స్ చూసేసి మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. లోకల్ పర్సన్ ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నారా సార్ అంటే వాళ్ళ టెస్ట్ మనం విన్నాం. సో ఒక మేడం అండి హైదరాబాద్ నుంచి టెస్ట్ పాయింట్ మేము వినబోతున్నాం, మేడం హైదరాబాద్ నుంచి. సో వినండి తన మాటలు, తను ఎంత హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్ వాడి చెప్పింది అనేది మనం చూడండి సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు అనురాధ, మై హస్బెండ్ కృష్ణమోహన్. నేను గత 11 ఏళ్లుగా ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్నానండి. ఈ రోజు మెట్లెక్కి వచ్చానంటే వాయిస్ వినపడుతుందండి మీకు? ఒకసారి రైజ్ హ్యాండ్ చేయండి. వాయిస్ వినపడుతుంది మీకు? వాయిస్ వస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ థ్యాంక్స్ టు ఎఫ్ఎల్పి. పేరు అనురాధ, మై హస్బెండ్ కృష్ణమోహన్. నేను గత 11 ఏళ్లుగా ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్నాను. 11 సంవత్సరాల నుంచి ఎవరికి ఆస్టియో ఆర్థరైటిస్. ఇందాక నేను చెప్పాను సార్, ఈ జాయింట్ ఫంక్షన్ లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? డీజనరేషన్, అంటే ఆ కార్టిలేజ్ అనేది అరుగుదల స్టార్ట్ అయింది. 11 ఏళ్ళుగా ఆవిడ సఫర్ అవుతుందంట. ఆవిడ 11 ఏళ్ళలో ఆవిడ ఊరుకుంటుందండి. హస్బెండ్ చూడండి, అఫీషియల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే ఊరుకోరు కదా, రకరకాల డాక్టర్స్ దగ్గర అన్ని తిరిగి ట్రై చేసుకుంటారు వాళ్ళు. ఈ రోజు మెట్లెక్కి వచ్చానంటే దట్ ఈస్ థ్యాంక్స్ టు ఎఫ్ఎల్పి. నేను చాలా బాధపడుతూ 2 months బెడ్ సిక్ అయ్యాను. ఆ టైంలో మా వారి ఆఫీస్లో ఎవరికో ఫైల్స్ 4 days లో తగ్గింది. వై డోంట్ యూ ట్రై అని నన్ను అడిగారు మా వారు. సరే వెళ్ళి తీసుకుందాం అనేసి ఆఫీస్ దాకా వచ్చాను, కానీ మెట్లు ఎక్కలేకపోయాను. నేను కార్లో కూర్చున్నాను, మా వారు పైకి వెళ్ళి తీసుకొచ్చారు. వచ్చాక చెప్పారు అక్కడ డాక్టర్స్ లేరు, ఇవి మెడిసిన్స్ కావు, మరి నీ ఇష్టం వాడతావా అని అడిగారు. పాయింట్ నోట్ చేసుకోండి, అక్కడ డాక్టర్స్ లేరు, ఇవి మెడిసిన్స్ కాదు. అంటే ఇప్పుడు ఏమనుకుందంటే అక్కడ ఎవరు డాక్టర్స్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ప్రొడక్ట్స్ ఇస్తున్నాడు. అక్కడ ఆఫీస్లోకి వెళ్ళి ఆయన ఎవరికో వేరే వాళ్ళ రిజల్ట్స్ విన్నాడు, సార్ ఈ ఫైల్స్ నాకు ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 4 days తగ్గిందండి, మిరాకిల్ ప్రొడక్ట్స్ అని ఎవరో చెప్తే ఆయనకి 4 రోజులు తగ్గింది కదా, మనం ట్రై చేయకూడదు అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశాడంట. అక్కడ డాక్టర్స్ లేవు, ఇక్కడ ఇవి మెడిసిన్స్ కావు. ఓకే, ఇందులో కూడా ఏ మహత్యం ఉందో చూద్దాం అనేసి నేను ఫ్రీడమ్, అలోవెరా జెల్, ఆర్కిటిక్సీ, అబ్జర్వెన్సీ, ఎంఎస్ఎం జెల్, హీట్ లోషన్, ఈ 5 వాడానండి. 1 month లో నేను నెక్స్ట్ ప్రోడక్ట్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మెట్లెక్కి పైకి ఎక్కగలిగాను. సో అగైన్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా మెట్లెక్కుతున్నాను. అంటే ఇంకా కొంచెం ఉంది ప్రాబ్లము, నేను రెగ్యులర్ యూజర్ని అయిపోయాను. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే నాకు అది తీసుకోగానే ఒక అమృతమో ఏదో తీసుకున్నట్టుగా ఉంటుంది. జెల్ తీసుకుంటే ఒక్కరోజు కూడా మర్చిపోను తీసుకోవడం. మా వారిని కూడా ఫోర్స్ చేసి ఆయన్ని కూడా యూజర్గా తయారు చేశాను. ఈ హాజ్ ఆల్సో సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ అనమాట. తను ఇప్పుడు చాలా యాక్టివ్గా డ్రైవ్ చేసుకుంటున్నారు ఓన్గా. పొద్దున్న లేవడానికి బద్ధకంగా ఉండేది, ఇప్పుడు యాక్టివ్గా లేస్తున్నారు. చాలా బాగుందనమాట. ఈ ప్రోడక్ట్ మనకి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన రెక్స్మోన్ గారికి, అమర్జిత్ ఊబే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్స్ టు FLP ప్లీజ్. సో ఇది ఒక పెద్ద సక్సెస్ మీట్ లో జరిగినప్పుడు వాళ్ళు ఓపెన్ గా అక్కడికి వచ్చి సార్ మాకు ఈ ప్రొడక్ట్ చాలా హెల్ప్ చేస్తాయి, సో వీ వాంట్ టు షేర్ అవర్ ఫీలింగ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ రావడం, అక్కడ షేర్ చేయడం జరిగింది. ఇంకో టెస్ట్మెంట్ చూద్దాం. లోకల్ టెస్ట్మెంట్ అంటే మీటింగ్ లో చెప్పిన టెస్ట్మెంట్ కాకుండా మామూలుగా జనరల్ గా మేము మా పర్సనల్ కస్టమర్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అయిన రిజల్ట్స్ అన్నమాట. సారీ, పేరు ఏంటమ్మా? నా పేరు విక్టోరియా రాణి. విక్టోరియా రాణి. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు ఉండేది? మేము తెనాలి పక్కన ఎలవర్రు. ఓకే, మీకు ఏంటి ప్రాబ్లం? గ్యాస్ ప్రాబ్లం, ఎముకలు నొప్పులు, ఇవన్నీ చేతులు జాయింట్లు నొప్పులు. జాయింట్ నొప్పులు, ఇంకా జాయింట్ నొప్పులు, నడుము నొప్పి, ఇంకా ఇవే బాగా ప్రాబ్లం ఎక్కువగా. జాయింట్లు, కాళ్ళు అన్ని నొప్పులు ఎక్కువ, విపరీతమైన నొప్పులు, గ్యాస్, ఇంకా ఇవే. అరుగుదల బాగుండేది? అరుగుదల కూడా అదే గ్యాస్ మూలాన అన్నం తినేదాన్ని బాగా. చూడండి ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తుందో. అంటే ఆవిడ మోకాళ్ళ నొప్పులతో పాటుగా డైజెషన్ కంప్లైంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వాడిన తర్వాత ఆవిడకి ఎలా అనిపించింది అనేది కూడా తను చెప్తుంది. ఉండేది కాదు, ఇప్పుడు చాలా 4-5 సార్లు తింటున్నాను. ఓకే, మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళమ్మా? వ్యవసాయం చేసేదాన్ని. ఈ మధ్య ఇక నీ నొప్పుల మూలాన పని చేయలేకపోతున్నారు. 2-3 సంవత్సరాలు మట్టి. ఈ సంవత్సరం అస్సలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్పేర్ ఎత్తుకుంటున్నారు, అంటే పంపు మోటార్ కొడుతున్నారు. ఆయనకి నేను స్పేర్ హెల్ప్ చేస్తున్నారు. 20 లీటర్ల స్పేర్ ఎత్తుతున్నారు. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ ప్రొడక్ట్స్? 2 నెలలు, 3వ నెల. 3వ నెల. మీకు ఫస్ట్ ఎలా ఉపయోగపడింది? ఫస్ట్ నాకు ఇది జెల్లు, తర్వాత ఆర్జీ ప్లస్, ఆర్కిటిక్స్ పేస్ట్, మామూలుగా పళ్ళు తీపులు ఉన్నాయి, పిప్పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం లేవు, అన్ని పోయినాయి. ఇప్పుడు మీ పని చేసుకుంటున్నారా లేకపోతే ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా పక్కన వాళ్ళకి? నేను చేసుకుంటా, నేను పక్క వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను బాగా. మీకు నొప్పులు తగ్గాయమ్మా? నొప్పులు తగ్గాయి, బాగా తగ్గాయా లేకపోతే బాగా తగ్గాయి? ఓకే, ఇప్పుడు మీరు పొలం పని కూడా చేయగలుగుతున్నారమ్మా? పొలం పని కూడా చేస్తాను చక్కగా. ఇదివరకు వెళ్ళగలిగే వాళ్ళు కాదు, ఇప్పుడు చక్కగా వెళ్ళి పొలంలో కూడా పని చేయగలుగుతున్నారు. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఉపయోగమేనా? అసలు బద్ధకంగా లేవబుద్ధిగా అయ్యేది కాదు అప్పుడు అయినప్పుడు. ఓకే, ఇప్పుడు అసలు చీకటితోనే లేచేస్తా, తెల్లారితేనే లేస్తున్నారు. అసలు పడుకో బుద్ధి కాదు ఇక్కడ. బాగా రోజు మొత్తం ఎట్లుంటది మీకు ఈ ప్రొడక్ట్ తీసుకుంటే? బాగుంటుందమ్మా, బాగా అంటే బాగా ఎనర్జీగా ఉంటుందా? బాగా పడుకోవాలి, బద్ధకం, నిద్ర. అంతకుముందు మీరు వాకింగ్కి వెళ్ళే వాళ్ళ? అసలు ఎప్పుడు వాకింగ్ కూడా వెళ్తున్నారు ఇప్పుడైతే చక్కగా. బాగా హెల్ప్ అయినాయి ప్రొడక్ట్స్ ఏమన్నా మీకు? బాగా. ఎవరికైనా చెప్పారా మీరు? చాలా మంది చెప్పారా? ఇప్పుడు మా తమ్ముడికి నేను చెప్పిందే మా తమ్ముడికి మెయిన్. ఓకే, సరే అమ్మా, థ్యాంక్ యూ. సో ఇవ్వండి, చాలా మంది అనుకుంటారంటే సరే పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరండి ఇక్కడ. అంటే చాలా మంది వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారంటే, నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ టైం లేదు మనకు. మీ సీనియర్స్ కాంటాక్ట్ అవ్వడానికి నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ వాళ్ళు పంపిస్తారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇఫ్ యువర్ డైట్ ఈజ్ రాంగ్, మెడిసిన్ ఈజ్ నో ఆఫ్ యూజ్ అండి. ఇఫ్ యువర్ డైట్ ఈజ్ కరెక్ట్, మెడిసిన్ ఈజ్ నో నీడ్ అనమాట. అంటే మీరు తినే ఆహారం కనుక, డైట్ కనుక, మీరు లోపలికి ఇచ్చేటువంటి ఆహారం కనుక సరైనది కాకపోతే మెడిసిన్ వాడడం ఉపయోగం ఉండదు. ఒకవేళ కనుక మీరు తీసుకున్న డైట్ కనుక కరెక్ట్ అయితే అసలు మెడిసిన్స్ తో పనే లేదు అనేది నీడి. సో బయట డైట్ అంటే మీరు చక్కటి ఆహారం తీసుకోండి, దాని కాంబినేషన్ లోనే ఆహారంలో దొరకని ఆ విటమిన్స్ అన్ని కూడా మనకు ప్రాపర్ గా దొరకట్లేదు బయట ఉన్నటువంటి ఫుడ్ లో. కాబట్టి మనం సప్లిమెంట్ రూపంలో మనం తీసుకోవడం అనేది చాలా చాలా సేఫ్ అన్నమాట. సో ఈ జాయింట్ కేర్ ప్రొడక్ట్ సెట్ అంతా అండి, మొత్తం కంపెనీ ఇచ్చినటువంటి ప్రైస్ యాక్చువల్ గా దీనిలో మనకు 2 నెలల రిజల్ట్స్ ట్రై ప్యాక్స్ పెట్టుకోండి. అండ్ మీరు జాయింట్ కాంబో ప్యాక్ లోకి వెళ్తే మీకు ప్రొడక్ట్స్ లేకపోయినా సరే విడిగానే సరే మీరు కార్ట్లోకి వెళ్ళి ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మనకు ఆర్టెక్స్, MSMPL, అలోవీరా, హీట్ లోషన్ అండ్ యాక్టివ్ HAir, ఆర్జీ ప్లస్ ఇవన్నీ కలుపుకుంటే మన కంపెనీ సీసీ కూడా పెంచుతుంది. యాక్చువల్ గా టోటల్ సీసీ అయ్యేది మనకు చాలా తక్కువైనా సరే కంపెనీ ఎక్స్ట్రా కోంబో ఆఫర్ కింద 1.150 సీసీ వస్తుంది. సో సీసీ పక్కన పెడితే టోటల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి MRP కాస్ట్ అండి. సో 15,125 రూపీస్ సుమారుగా అవుతుంది అనమాట. సో చాలా మంది ఏమనుకుంటే సార్ ఇంత కాస్ట్లీనా, ఇంత పైన ఇంత రేట్ పెట్టి కొనాలా అంటారు. సో భయ ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఏంటి లైఫ్ లాంగ్ కాదు కదా మన ఈ ప్రొడక్ట్స్ ఏంటి, కొత్త కోర్స్ లాగా. ఆవిడ ఏం చెప్పింది, ఒక 2 నెలలు వాడుకోగానే రిలీఫ్ అయింది ఆవిడకి. పెయిన్ నుంచి రిలీఫ్ అయిపోవడం, చాలా హ్యాపీ ఫీల్ అవడం. మీకు బాడీని బట్టి ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఒక 4-5 నెలలు కోర్సులో వాడుకుంటే పర్మనెంట్ గా మీరు ఫ్రీ అవుతారు కదా. ఇది కాకుండా లైఫ్ లాంగ్ నేను కాస్ట్ అండి, చాలా కాస్ట్ అని చెప్పేసి చీప్ గా దొరికేటువంటి ఆ పెయిన్ కిల్లర్స్ కనుక మీరు బాడీలోకి వేస్తే కాస్ట్ డబ్బులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ వెల్నెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, యూ షుడ్ ట్రై ఇల్నెస్ అన్న మాట ఉంది.
వెల్నెస్ అంటే ఏంటి? ప్రివెంటివ్ గా రాకముందే జాగ్రత్త పడుతున్నాం. రాకముందే మనం జాగ్రత్త పడుకోవడానికి కనుక మనం ఖర్చు పెట్టుకోకపోతే మనం ప్రధానికి పే చేస్తున్నాం, మన శరీరానికి పే చేసుకోవట్లేదు. పే యువర్ బాడీ ఫస్ట్. మీరు దీన్ని మెయింటైన్ చేసుకుంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటారు, ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు హెల్తీగా. మీరు కనుక ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, జాబ్ చేయలేరు, ఇన్కమ్ ఆగిపోతుంది. అవన్నీ పక్కన పెడితే మీ ఒళ్ళంతా గుల్లగుల్ల అయిపోతుంది. ఆ టాబ్లెట్స్, ఆ మెడిసిన్స్ ని వాడి రకరకాల సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకొని లివర్ పోయింది, కిడ్నీ పోయింది, కాన్స్టిపేషన్ వచ్చేసింది, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసింది చెప్పేసి డిప్రెషన్ వచ్చేస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇవేవి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. మీరు ఒక 4 నెలలు కోర్సులో వాడుకున్న తర్వాత ఒక మెయింటెనెన్స్ వాడుకుంటే, ఒక సప్లిమెంట్ లేదా ఒక జెల్ వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ కాస్ట్ అండ్ బిల్ అవుతుంది మాత్రం చెప్తున్నాం కదా, ఇంతకన్నా భారీ మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే బెడ్ మీద పడుకున్నప్పుడు డాక్టర్ ఇచ్చే బిల్లు కాస్ట్ కనిపించదు. రోజు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. లేదా కరోనా వచ్చినప్పుడు ఆస్తులను నమ్మి మరి రోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు. అదే కనుక వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే మంచి న్యూట్రిషన్ తీసుకుని మంచి ఆరోగ్యం తీసుకుంటే హాస్పిటల్ వాళ్ళు కాదు, చాలా మంది చనిపోయారు కూడా. కోట్ల రూపాయలు కూడా చనిపోయిన ఉన్నారండి కరోనా దెబ్బకు. ఏం లేకపోవడం వల్ల, డబ్బు లేకపోవడం వలన కాదు, సరైన న్యూట్రిషన్ దగ్గర లేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. సో టుడే యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, టుడే యూ హ్యావ్ అన్ ఛాన్స్. సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్. మీ డబ్బులు కాపాడుతుంది ఈ ప్రొడక్ట్స్, అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ ప్రొడక్ట్స్. కాబట్టి ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ పేరెంట్స్, యువర్ గ్రాండ్ పేరెంట్స్, యువర్ బాడీ, యువర్ కిడ్స్, యువర్ వైఫ్, యువర్ ఫ్యామిలీ, అల్టిమేట్ గా మీరు నిజంగా కనుక మీ ఫ్యామిలీని నిజంగా ప్రేమిస్తుంటారు. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? హౌ మెనీ పీపుల్ ఆర్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇప్పుడు రైజ్ హ్యాండ్. ఓకే, మిగతా ప్రేమించట్లేదా? పక్క కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా కదా? సో డెఫినెట్ గా వి లవ్ అవర్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ హెల్దీగా ఉండాలనుకుంటున్నాం, వాళ్ళ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ పాలవ్వాలని ఎప్పుడు కోరుకోం, వాళ్ళ జీవితకాలం మందులు వాడుకోవాలని ఎవరు కోరుకోం కదా. క్రానిక్ డిసీజ్ల నుంచి మనం బయటపడదాం. చక్కటి సప్లిమెంట్స్ ఉన్నాయి, మీ సీనియర్ గైడెన్స్ తీసుకొని. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీ సీనియర్స్ ని అప్రోచ్ అవ్వండి. ఎలా వాడాలి సార్, ఎలా ఏంటి కాంబినేషన్ మొత్తం మీకు గైడ్ చేస్తారు. సింపుల్ అండి, పెద్దగా ఏం లేదు. 2 పూట్ల ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడుకుంటే సరిపోతుంది అనమాట. అలోవెరా జ్యూస్ ని మార్నింగ్ 50 ml, నైట్ ఒక 50 ml అది సరిపోతుంది. ఆర్టెక్సీ మార్నింగ్ టిఫిన్ కి ముందు ఒకటి, నైట్ టిఫిన్ కి ముందు ఒకటి. RG+ ప్యాకెట్ రోజుకి ఒక ప్యాకెట్ ని మనం ఒక బయటికి వెళ్లే ముందు మీరు తాగేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఒక ప్యాకెట్ అది. అండ్ యాక్టివ్ హెచ్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అండ్ పెయిన్ అలా MSM హీట్ లోషన్. ఇవి కూడా ఏంటంటే మీకు పెయిన్ అనిపించినప్పుడు మార్నింగ్ వస్తారు, నైట్ పడుకునే ముందు ఒకసారి మసాజ్ చేసుకొని చక్కగా నిద్రపోండి. సో స్టే హెల్దీ, స్టే హోమ్, స్టే సేఫ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనుమ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఎంతసేపు చాలా ఓపిక్ గా ఈ ప్రోగ్రామ్ విని, సో ఐ థింక్ మీ అందరికి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ డే.